ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషము. మరొకసారి కూడా సహోదరుడి యొక్క కుటుంబంలో ఇలాగ ప్రభు నామం పేరిట పెట్ట జరుగుతున్నటువంటి ఒక కూడికలో అందరము సమకూర్చబడుట, ఇలాంటి ఒక గొప్ప తరుణాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడికి ఘనత చెందునిగాక. నిజంగానే ఆయన కృప చేత ఈ గృహాన్ని ఆయన మరలా ప్రేమించినాడు. ఆయన ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు, పలుమార్లు విన్నాం, ఒక పొట్టివాని ఇంటికి మాత్రమే ఆయన వెళ్ళడం జరిగినట్టుగా చూస్తూ ఉంటాడు. అని అంటాడు, ఓ జక్కయ్య, నేను నీ ఇంట ఉండవలసినది ఉన్నది, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆయన మాటలు కూడా ఏ గృహంలో అయితే బయలుపడాలో, ఇదియో ఆయన కృపలో గొప్ప చిత్తము, ఆయన యొక్క అనుగ్రహమే. ఒకరు అనుకుంటే ఆశిస్తే కలిగేది కాదు. చాలామందికి దీని గురించి అవగాహన లేక దీని గురించి ఆరాటపడరు, పోరాటపడరు. చాలామంది దృష్టిలో గృహకుడి కంటే ఒక బలమైనటువంటి కొన్ని పదార్థాలు చేసి 10 మందికి చూపించుకోవడం అనుకుంటాను. ఏ విధంగా అయితే పరిసయుడైనటువంటి సీమోను చేసినట్టుగా ప్రజలను అయితే పిలిచాడు, కానీ దేవుణ్ణి మాత్రం పట్టించుకోవాల్సిన విధానం పట్టించుకోలేకపోయాడు. చాలామంది దృష్టిలో గృహ కూడికలు అనగానే అలాంటి భావన మాత్రమే కలుగుతూ ఉంటుంది. కానీ ఒక గృహ కూడిక అనేటువంటిది ఆహార సంబంధమైన విషయం కాదది. ఖచ్చితంగా అక్కడ ఆత్మలు కలిసి పరిశుద్ధాత్మని ఆరాధించే స్థలం అది. అన్ని అవయవాలు ఒక చోట సమకూర్చబడి ఒక పరిపూర్ణమైన దేహాన్ని ఏర్పాటు చేసే స్థలము, సమయం అది. అది అన్ని గృహాల్లో జరగదు. చాలామంది దాని మహిమ తెలియదు. అది నిజంగానే దీనత్వంలోనే, సరళంగానే, దేవుడు అనుకున్న స్థాయిలోనే దాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. ఆయన మరొకసారి దేవుడి గృహాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఎందుకంటే ఆ ప్రేరేపణ ఆయన పెడితే తప్ప గృహస్థులకు కలగదు. ఇది పెట్టుటకు అనుకూలమైన పరిస్థితులు సంఘంలో ఏర్పడితే తప్ప ఇక్కడ ఇలాగ జరగదు. వీటన్నిటి వెనక దేవుడు కృప మాత్రమే ఉంది. నిజంగా చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో వరుసగా అనేక మంది గృహాల్లో కూడా ఇలాగ జరుగుతూ వస్తూ ఉండము. అందరి గృహాల్లో కూడా దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా మాట్లాడుతూ రావడము, వారు గృహకూడిక జరుగుతున్న చోట నీతిమంతులు చేర్చుకున్న ఫలము, ఆతిథ్య ఫలము, ప్రవక్తను చేర్చుకున్న ఫలము, గిన్నెడు చన్నీల ఫలము, ఏ ఫలాన్ని వారు ఎన్నటికీ పోగొట్టుకోరు. అది విశ్వసించాలి మనం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. మన సమయాన్ని నేరుగా వాక్యం కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి గమనించిన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి, అయితే మృతులు ఎలాగు లేతురు, వరటి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. జాగ్రత్త వినాలి. చనిపోయిన వాడు, మృతుడైన వాడు మళ్ళీ ఎట్లా లేస్తాడు? లేస్తే వాడు ఎలాంటి దేహంతో తిరిగి వస్తాడు? తర్వాత అంటాడు, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరంలో విత్తుటలేదు. మంచిగా వినాలి. ఇక్కడ దేవుడు ఉపమాన రీతిలో చెప్పినటువంటి ఆ సంగతి, చనిపోతున్న మనిషిలో దేవుడు ఇదే మర్మాన్ని దాచి ఉంచాడు. విత్తనం ఎట్లాగైతే పెట్టేప్పుడు విత్తనాన్ని పెడతాడు, ఫలాన్ని పెట్టాడు. కానీ విత్తనాన్ని పెట్టి విత్తనాన్ని నాశించాడు, ఫలాన్ని నాశిస్తాడు. విత్తనము పెట్టి ఇది చనిపోయి మురిగిన తర్వాత దీనిలోంచి ఉద్భవించవలసిన జీవం తర్వాత, విత్తనం వేరు, విత్తనంలోంచి వచ్చినటువంటి జీవముతో ఉత్పత్తి అవుతున్న మొక్క వేరు, దాని ఫలాలు వేరు. మీరు అర్థమవుతుంది? విత్తనం వేరు, ఆ విత్తనము చనిపోయిన తర్వాత దానిలో నుంచి ఉత్పత్తి అవుతూ మొలకెత్తేటువంటి ఆ మొలక చెట్టు వృక్షం వేరు, దానికి కూడా వచ్చేటువంటి ఫలం వేరు. ఎందుకంటే చనిపోయిన వాడు ఏ దేహంతో వస్తాడు అని అడిగినప్పుడు, ఇదిగో ఈ విత్తనం యొక్క 3 దశలైనా సాదృశ్యంగా చూపిస్తూ మాట్లాడతాడు. ఆయన అంటాడు, ఇంకొంచెం ముందు చూద్దాం.
అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలది కదా. మృతుల పునరుద్ధానమును అలాగే జరుగును. మీరు వింటున్నారా? అంటే మృతుల పునరుద్ధానం అందరు ఎలా ఉంటారు? ఒకేలా ఉంటారా, వేరువేరుగా ఉంటారా? ఇంకొంచెం ముందుకు చూద్దాం, జాగ్రత్తగా వచ్చాం. ప్రార్థన కొరకు వెళ్దాం. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఆమేన్. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆమేన్. చిన్న ప్రార్థనతో ముందుకు సాగిపోదాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, వాక్యమైనటువంటి దేవా, మా మధ్యలో మీరు సర్వసత్యమును ప్రకటింపమనియు మాకు కావలసిన రీతిలో మేము బలపరచబడినట్లుగా పరిపూర్ణ మానవుని స్వారూప్యంలోకి ఏ మెట్టులో అయితే మేము ఇంకా ఎదగాలో నిలబడాలో ఆయా స్థితిగతులు మేము అందరం ఎదుగులాగన మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, ఈ గృహంలో నీ ఉన్నావన్న సంగతి మా స్తుతుల చేత, మా స్తోత్రముల చేత, నిజంగా మా యొక్క ఆరాధన చేత నీ ఆత్మ యొక్క ఉపస్థితి అనేక రీతుల్లో కనబడులాగన ఈ ఆరాధన అంతటిని అభిషేకింప చేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మా మధ్యలో కుమ్మరింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అని అంటాడు, చనిపోయిన వాడు తిరిగి లేచినప్పుడు మరి ఎలాంటి దేహంతో వాడు తిరిగి లేస్తాడు? ఇలాంటి ప్రశ్నే నికోదేము కూడా యేసు ప్రభువుని అడిగినట్టుగా చూస్తాం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోకి చేరలేడు అన్నప్పుడు ఆయన అడుగుతాడు ప్రశ్న, అసలు ఒకడు జన్మించబడిన వాడు మళ్ళీ ఎలా జన్మిస్తాడు? ఆయన ఈ భౌతికమైన ఈ దేహము బయటకు వచ్చి ఇంతగా అభివృద్ధి చెంది ఉండగా మరలా వెళ్ళి తల్లిదండ్రుల చెట్ల బయటకు వస్తుంది అని అడుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, ఇజ్రాయేలులకు బోధకుడు నీకు తెలీదా? ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆంతర్యమేమి? ఆయన మాట్లాడుచున్నటువంటి దేహాలలో ఎక్కడో కొంత మర్మయుక్తమైన సంగతులు దాచిపెట్టబడ్డాయి. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ దేహాలు అన్ని సందర్భాల్లో దేవుడు ఒకే దేహమును గురించి మాట్లాడలేదు. ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దిస్ ఫిజికల్ బాడీ. ఈ భౌతికమైన దేహాన్ని గురించి ఆయన మాట్లాడంలా. కొన్ని సందర్భాల్లో ఈ భౌతికమైన దేహము, మరికొన్ని సందర్భాల్లో అదృశ్యమైనటువంటి దేహము, మరికొన్ని సందర్భాల్లో అదృశ్య పరిమాణాలకు సంబంధించిన అదృశ్య పరిమాణాలకు సంబంధించిన దృశ్య దేహము. జాగ్రత్తగా గమనించాలి. అనేకమైన సందర్భాల్లో అనేక రీతిలో రకరకాల దేహాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనుషుడు ఒక్కడే, కానీ ఈ యొక్క సహజమైనటువంటి భౌతిక దేహము గుండా జన్మించిన మనము భూమిలోకి నాటబడిన ఒక విత్తనం ఎలాగైతే చనిపోయిన తర్వాత అది నాటేటప్పుడు ఏ రూపాన్ని కలిగి ఉంటుందో అది ఎదిగిన తర్వాత అసలు ఆ రూపమే ఉండదు. ఎదిగినప్పుడు ఏ రూపం ఉంటుందో దాని ఫలాల రూపం కనబడదు. నీవు ఆ యొక్క వృక్షము మొక్క యొక్క ఆకారాన్ని, దాని సమస్తాన్ని కూడా ఆ విత్తనంలో నీ చూపు కనబడదు. కానీ అది ఒకదానిలో నుంచి ఒకటి ఉత్పన్నం కావాలి. దాన్ని దేవుడు ఆయన అంచాడు, అవునయ్యా, మొదటిగా శరీర సంబంధం ఒక ప్రకృతి దేహం ఉన్నది, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి దేహం కూడా ఉన్నది. ఆమేన్. శరీర సంబంధమగు దేహము, ఆత్మ సంబంధమగు దేహము రెండు కూడా రాయబడతా ఉంది. కానీ ఈ ఆత్మ సంబంధమగు దేహములో మరి రెండు రకాలుగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. మళ్ళీ నా మాట జాగ్రత్తగా, భౌతికమైన దేహ రూపంలో ఒకటే,
కానీ ఆత్మలో చేయబడిన దేహ రూపాల్లో చూస్తే మళ్ళీ రెండు కనబడతాయి. విత్తనం ఒకటే, చచ్చేదేది విత్తనమేగా. ఖచ్చితంగా విత్తనము చస్తేనే ఏమవుద్ది? మొక్క వస్తుంది. ఈ మొక్క కూడా ఎప్పుడు చచ్చిపోద్ది? మీరు సాధారణంగా ఒక మొక్కజొన్న మీరు వేసి ఉంటారుగా, అవునా? అది ఎండిపోద్దా? అది ఒక రోజున వాడిపోయి పడిపోద్దా? ఎప్పుడు అది ఇవ్వవలసినటువంటి ఒక ఫలాన్ని మూడవ దశని ఇవ్వగానే ఈ రెండవ దశ ఇదిని కూడా నశించిపోతుంది, ఇది కూడా చనిపోతుంది. మన మార్పు కూడా అలాంటిదే, మన దేహపు మార్పులు కూడా అలాంటివే. కానీ ఈ దేహపు మార్పుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను, ప్రత్యేక నియమాలను, ప్రత్యేక సంగతులను దేవుడు పొందుపరిచి ఉంచాడు. ఎలా పడితే దేహం మారదు, ఎలా పడితే ఫలం ఉత్పత్తి అవ్వవు, ఎలా పడితే మొక్క రాదు, ఎలా పడితే దేహం చనిపోదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఒక పదాన్ని మీకు చూపిస్తాను చూడండి, 40వ వచనం చూడండి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు అంటాడు. దీన్ని ఇంగ్లీష్లో మీరు చూస్తే ఇక్కడ వస్తువు 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 అని ఉంది, అవునా? అయ్యా ఏముంది అక్కడ తెలుగులో? వస్తువు వస్తువు అని చెప్పి తర్జమా చేశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్ అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే దేర్ ఆర్ ఆల్సో సెలెస్టియల్ బాడీస్ అనుందా, ఐటమ్స్ అనుందా? అయ్యా మంచిగా చూడాలి మీరు. దేర్ ఆర్ ఆల్సో సెలెస్టియల్ బాడీస్ అని రాయబడింది, కానీ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్, సెలెస్టియల్ ఐటమ్స్, సెలెస్టియల్ థింగ్స్ అని రాయబడలే. కానీ తెలుగు తర్జమకు వచ్చేసరికి మాత్రము వస్తువులను కొట్టేశారు అక్కడిగా. సరి అయిన తర్జమ ఏమైనా ఉండాలి అక్కడ? సెలెస్టియల్ బాడీస్, వేరే లోకపు దేహాలు కూడా ఉన్నవి, అంతేనా? మరొక లోకములో ఉండేటువంటి దేహాలు ఉన్నవి. తర్వాత వచ్చాడు అండ్ బాడీస్ టెరెస్ట్రియల్. టెరెస్ట్రియల్ అంటే ఈ భూ సంబంధమైనవి. ఈ భూ సంబంధమైన దేహములు ఉన్నవి, వేరే లోక సంబంధమైన దేహములు ఉన్నవి. కానీ తెలుగు తర్జమాలో చూసరికి ఈ దేహాలు ఎగరగొట్టి వస్తువులు పెట్టేసాడు ఆయన. దీన్ని బట్టి చాలా మందికి దీనిలో దాగి ఉన్న విషయం అర్థం కాదు. కానీ దేవుడు చక్కగా చెప్తాడు ఏమనంటే, కింగ్ జేమ్స్ వర్షన్, అందుకే దేవుడి యొక్క ప్రవక్త ధృవీకరించింది. అని అంటాడు దేర్ ఆర్ టెరెస్ట్రియల్ బాడీస్ అండ్ దేర్ ఆర్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ అంటే ఈ లోకంలో ఉండే దేహం లాంటిది కాదు. ఇప్పుడు ఇలా చూసారా, యవ్వన వయసులో యవ్వనంగాను, అంకులు అయితే అంకుల్లాగాను, ముసలివారు అయితే ముసలివారిలాగాను, చనిపోయాక పూర్తిగా ముడతలు పడినట్టుగా ఇలా ఉండదు. అది ఇది వేరు. ఈ యొక్క బాడీలు, ఈ శరీరాలే వేరు, ఈ శరీరాల మహిమ వేరు. తర్వాత వచ్చి దాంట్లో చూడండి, కాదు ఆకాశ రూప వస్తు రూపముల మహిమ వేరు దాన్ని. బట్ ద గ్లోరీ ఆఫ్ ది సెలెస్టియల్ ఈజ్ వన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది టెరెస్ట్రియల్ ఈజ్ అనదర్. అంటే ఈ భూలోక దేహానికి మహిమ ఉంది, వేరే లోకపు దేహాలకు కూడా మహిమ ఉంది. అయ్యా మీరు అక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే అదే 44వ వచనాన్ని, 40వ వచనాన్ని ఇంగ్లీష్లో దేర్ ఆర్ ఆల్సో సెలెస్టియల్ బాడీ ఆర్ బాడీస్. అయ్యా బహువచనమేనా ఏకవచనమా? బహువచనమేగా, మంచి గమనించాలి. అంటే వేరే లోకపు దేహాలు, శరీరాలు చాలా ఉన్నవి. ఈ భూలోకంలో కూడా దేహాలు ఉన్నవి. ఆమేన్. అయితే ఈ దేహాలు ఎన్ని కలిగి ఉండబడడం జరిగింది, దేవుడు ఎన్నిటిని అనుమతించాడు, ఈ అనుమతించబడిన వాటి వెనకాల ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది, ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. విత్తువాడు ఎవడు ఫలాన్ని విత్తడు, విత్తనాన్ని విత్తుతాడు. కరెక్టేనా? విత్తనం విత్తి విత్తనాన్ని కోరుకోడు, విత్తనం విత్తి చెట్టును కోరుకోడు, విత్తనం విత్తి దేన్ని కోరుకుంటాడు? ఫలాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలా, ఈ లోక సంబంధమైనటువంటి రేపమాప చచ్చిపోయి దేహం ఏదైతే ఉందో ఇది విత్తనం లాంటిదే, ఇది చావాలిగా. ఎస్ సార్ నో?
ఇది చస్తే దాని తర్వాత రావాల్సిన ఉత్పన్నం అవ్వాల్సిన మరొక దేహం వస్తుంది. మరి దీన్ని విత్తి దేన్ని ఆశిస్తున్నాడు ఆయన? అయ్యా థియోఫనా? మరి మధ్యలో ఇంకోటి ఏముంటుంది? మూడోది కరెక్ట్ అని ఆలోచిస్తారు. ఇంకొంచెం ఆలోచించండి, తవ్వాలి. అయ్యో, ఈ దేహమును ఈ నెలలో విత్తి మరొక విషయాన్ని ఆయన ఆశిస్తున్నాడు. మళ్ళీ దేహాన్ని కోరుకోడు ఆయన. ఏ వ్యవసాయకుడు విత్తనమే నాకు కావాలని కోరుకోడు, మరొక దాన్ని కోరుకుంటున్నట్టుగా. ఇప్పుడు అలాగే ఇప్పుడు నీ చేతులు కాళ్ళు చూసుకో, నీకు ఇవ్వబడిన దేహం అలాంటిదే. ఏది? ఖచ్చితంగా చావుకు లోబడవలసిన దేహమే ఇది. అంటే ఇది కంపల్సరీ, ఇది చచ్చిపోవాలి, చంపాలి మనమే. మనం చంపడంలో లేట్ అయ్యామా, మిగిలిన 2 దేహాలు ఉత్పత్తి కావు. కరెక్టేనా? దీన్ని చంపడం అయినా అంటా ఉంటే లేదు లేదు, దీన్ని చంపము. వి లవ్ దిస్ ఫ్లెష్. మేము దీన్ని అలంకరిస్తాము, రంగరిస్తాము, దీన్ని అద్భుతంగా చేస్తున్నాను. ఇది బాగుగా కనబడినట్లుగా వస్త్రాలు, ఇది బాగుగా ఉన్నట్లుగా మేకప్లు, ఇది 1, 2 కాదేదిగా. ఆయన అంటాడు, ఇది చస్తేనే ఇంకా 2 దేహాలను నీకు ఇస్తా. కానీ ఇది చంపామా? లేదు, దీని కోరికలే ఎక్కువ, దీనికి సంబంధించిన నిద్ర ఎక్కువ, దీనికి సంబంధించిన ఆహారం ఎక్కువ, దీనికి సంబంధించిన సంపాదన ఎక్కువ, దీనికి సంబంధించిన అందం ఎక్కువ. ఇదే ఇంకా జీవిస్తూ ఉన్నది నేటికి. కానీ ఇది చస్తేనే, విత్తనం చచ్చిన తర్వాత మొక్కొచ్చినట్టుగా ఇది చస్తే మరొకటి వస్తుంది, అది చస్తే మరొకటి వస్తుంది. ఆయన పెద్ద వ్యవసాయకుడయ్యా, పరిపూర్ణ వ్యవసాయకుడు, పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. ఆయన చేసే వ్యవసాయం అద్భుతమైనది. ఎక్కడెక్కడ గోధుమలున్నాయో అవి చస్తున్నాయి, ఎదుగుతున్నాయి, ఫలాలు ఇస్తున్నాయి. ఎక్కడెక్కడ గురుగులున్నాయో అవి చస్తున్నామే అనుకుంటున్నాయి, కానీ గోధుమలను చంపుతున్నాయి. నా మాట వింటున్నారా? మీరు గ్రహించగలుగుతున్నారుగా? దానినే దేవుడు తన ప్రవక్త ద్వారా కొన్ని అద్భుతమైన మాటలు పలికింపు చేస్తూ ఉంటాడు. ఆ మాటల్లో ఒకసారి మీకు సాక్షి రూపం కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. 65-02221E. ఇది చాలా పెద్ద వర్తమానమయ్యా. నేను ఎంతలా కుదిరితే అంతవరకు మనం సాగించుకొని మిగతా విషయాలు మనము తర్వాత చర్చిలో మాట్లాడుకుందాం. 62-02221E. సరే, క్షమించాలి, 65 కరెక్ట్. 65-221E. హూ ఈజ్ దిస్ మెల్కిసెదెక్? ఎవరు ఈ మెల్కిసెదెక్ అనే వర్తమానంలో చూస్తే మంచి గమనించండి. దీనిలో 111వ పేరాను చూద్దాం. హూ ఈజ్ దిస్ మెల్కిసెదెక్? ఈ మెల్కిసెదెక్ ఎవరు? అబ్రహామును కలవడానికి వచ్చినటువంటి ఈ మెల్కిసెదెక్ అని చెప్పబడుతున్న ఈయన భవిష్యత్తులో హెబ్రీ పత్రికలో ఈయనకు జననము లేదు, మరణము లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, గోత్రము లేదని చెప్పబడుతున్న ఈయన ఎవరు? దేవుడు. ఈ మెల్కిసెదెక్ ఎవరంటే ఖచ్చితంగా దేవుడే. ఆ తర్వాత అంటాడు, నౌ వి సీ హియర్ ప్లెయిన్లీ ద కంప్లీట్ సీక్రెట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మంచిగా గమనించండి, మన జీవితం యొక్క, మన జీవనం యొక్క రహస్యము, పరిపూర్ణమైన మొత్తం రహస్యం అంతా ఇక్కడే దాగుంది అంటున్నాడు ఆయన. మంచిగా గమనించాలి, మన జీవితం యొక్క పరిపూర్ణ రహస్యం అంతా ఇక్కడే ఉంది. ఏంటది? అవర్ లైఫ్స్ ఇన్ జర్నీ అండ్ డెత్ అండ్ వి వేర్ గో ఆఫ్టర్ వి డై. 3 దశలు చూపిస్తా ఉన్నాడు ఆయన. మంచిగా గమనించండి, ఈ 3 దశలకే 3 దేహాలు. మంచిగా వినాలి, ఈ 3 దశలకి 3 దేహాలు. ఒకటి జీవిత ప్రయాణానికి, రెండోది మరణించిన తర్వాత, మూడోది మరణించి మనం వెళ్ళే చోటికి. ఒకటి విత్తనము, ఒకటి మొలక, మూడోది ఫలము. ఇది చస్తేనే మొలకొచ్చింది, ఈ మొలక ఎదిగి ఇది చస్తేనే ఫలము పరిపక్వత చెందుతుంది. అట్లాగే ఈ దేహ విషయంలో కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఎక్కడో విత్తుతున్నాడు, ఇది చావాలి, మరొక దేహం రావాలి. అది మరొక దేహమును దేవుడకు కావలసిన పరిపూర్ణ దశగతి చేరాలి.
ఇదే ఈ విషయాన్ని మూడింటిని చూపిస్తానంటాడు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ లైఫ్. ఒక మనిషి యొక్క జీవితానికి ఉన్న రహస్యమైనటువంటి విషయం మర్మం ఇదే అని అంటాడు. చూడండి. అండ్ ఆల్సో మరియు ప్రిడెస్టినేషన్ ఈజ్ ఇన్ అ ప్లెయిన్ వ్యూ హియర్. ఇక్కడ ఏమంటాడంటే ఈ 3 దశలు కూడా ముందు నిర్ణయములోనే సాధారణమైన భాషలో చక్కగా అమర్చబడి పేర్చబడి పెట్టిన విషయాలు. తర్వాత నౌ లిజన్ ఐస్ వి టీచ్ దిస్ క్లోజ్లీ ద స్టేజెస్ ఆఫ్ ఎటర్నల్ పర్పస్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా అదే. ద 3 bodily stages of eternal purpose. 3 bodily stages of eternal purpose అంటే నిత్యత్వపు ఉద్దేశము కోసము 3 దేహములు. అయ్యా, నిత్యత్వపు ఉద్దేశము కోసము 3 దేహాలు అని అంటాడు. The stages of eternal purpose he had in his secret has now been revealed. నిత్యత్వపు ఉద్దేశము కొరకై నీ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ 3 దశలు నేడు సమస్తము పరిపూర్ణంగా బయలుపరచబడ్డవి. నోటీస్, గమనించండి. దెర్ ఇస్ స్టిల్ 3 stages టు పర్ఫెక్షన్. అసలు పరిపూర్ణతకు 3 దశలు ఉంటాయి. దేనికైనా 3 దశలే, అన్ని విషయాల్లో 3 దశలే. కరెక్టేనా అయ్యా? నీటి బాప్తిజము, ఆత్మ బాప్తిజము, అగ్ని బాప్తిజము, అంతేనా? దానిలో మరి స్పెసిఫికల్గా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజము, ఇవి 3. దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రిగా, ఆయనే కుమారుడిగా, ఆయనే పరిశుద్ధాత్మగా, ఇది 3. అంతేనా? ఇంకేమేమి 3 ఉన్నాయా? ఆత్మయు, ప్రాణము, దేహము, మనిషిలో ఉండేవి 3. అతి పరిశుద్ధ స్థలము, ప్రాకారము, మందిరంలో ఉండేవి 3. ఎస్ సార్ నో? ఇంకా అమ్మా అవి 3. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ 3s అంచనా. ప్రతిదీ 3లోనే ఉంటుంది. అలాగే దేవుడు కూడా పరిపూర్ణమైన దేహాన్ని పొందుకోవడంలో కూడా 3 దశల దేహాలు పెట్టేశాడు ఆయన. 1 ఈజ్ ఎర్త్లీ టెరెస్ట్రియల్ బాడీ, ది అదర్ 2 ఆర్ సెలెస్టియల్ కేటగిరీ. మళ్ళీ దాని సెపరేట్ కేటగిరీలు. మంచిగా గమనించాలి. ఆ 2 వేరే వర్గము, ఆ 2 మళ్ళీ వర్గాలు. ఆమేన్. అందుకని అంటాడు పరిపూర్ణతను పొందుకోవాలనుకుంటున్నావా? 3 కావాలి. ఈ 3లో నీకు ఇవ్వబడిన మొట్టమొదటి దేహాన్ని చంపడం తెలుసుకోగలగాలి. అసలు పౌలు గారు అందుకే అంటారు, ఇంతలా బోధించిన నేను మీకు నా దేహాన్ని నేటికి ఇప్పటికి నలగొట్టుకుంటున్నా, దీన్ని చంపేస్తున్నా, దీనిలో ఎక్కడైనా ఆశలు పొంగునేమో అని ఎప్పటికెప్పుడు నలగొడతాను. ఎందుకంటే ఇది చచ్చినంత కాలమే మరొక దేహం ఉత్పన్నమయ్యేది. ఆ దేహం పరిపూర్ణత స్థాయికి వస్తేనే మరొక దేహం ఉత్పన్నమయ్యేది. ఆమేన్. అయితే దాన్నే దేవుడు తన ప్రవక్త ద్వారా ఇదే వర్తమానం మరొక చోటు చూపిస్తాడు. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. 88వ పేరు చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మంచి విషయాన్ని చూపిస్తాడు ఆయన. అయ్యా జాగ్రత్తగా గమనించాలా. మీరు ఒక వ్యవసాయకుడి వలె ఒక విత్తనములు విత్తి ఫలాన్ని ఎలా ఆశిస్తారో, ఈ ఫలాన్ని ఆశించేప్పుడు మీకు తెలుసు ఎప్పుడు విత్తనాలు పెట్టించాలి, ఎప్పుడు నాట్లు వేయించాలి, ఎప్పుడు పొలంలో చక్కగా ఎరువు, మందు, ఏ సమయంలో ఏదైతే చేయాలో మీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన వాడే సరి అయిన వ్యవసాయం ఎలా చేయగలుగుతాడో, ఈ 3వ దేహాన్ని పొందుకోవడానికి కూడా ఖచ్చితమైన మెట్లున్నాయి. చిట్ట చివరి దేహాన్ని పొందుకోవడానికి మెట్లున్నాయి. ఆ మెట్లని గురించి మాట్లాడుతాను అంటాడు. దెన్ మరియు after you recognize the very word of God was eagle food. ఇది మొట్టమొదటిది. మంచిగా వినండి. అన్నిటికంటే మొట్టమొదటి మెట్టు ఏంటది? నీవు దేవుడి వాక్యమును పక్షిరాజు యొక్క ఆహారం అని నువ్వు గుర్తుపట్టుట అనేది మొదటి మెట్టు. ఇది జరగాలి. ఇది జరగకుండా ఈ దేహం చచ్చిపోదు. అసలు ఇది జరగదు. ఇది నా మాటలు మీకు అర్థమవును గాక. తర్వాత అంచాడు దెన్, ఎప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని పక్షిరాజు ఆహారముగా నువ్వు చూడగలిగిన తర్వాత అన్ని విషయాలు వదిలేస్తావు, ప్రతి దాంట్లో చచ్చిపోతావు. అక్కడ నీకు మరణం జరిగి
లోక సంబంధమైన సమస్యని వదిలి ముందుకు రాగలుగుతావు. ఇది రెండవ మెట్టు. తర్వాత You have then been formed into the living image of the living God. సజీవుడగు దేవుని యొక్క ప్రతిరూపాలుగా మనం పరిపూర్ణంగా మలచబడతాము. మంచిగా గమనించండి, ఇదే వర్తమానమై జీవించుట అనే స్టేజ్. ఇది దిస్ ఈస్ ద థర్డ్ స్టేజ్. యు విల్ బికమ్ ద లివింగ్ గాడ్. దేవుడు సజీవుడిగా ఎలా ఉన్నాడో అదే ప్రతిరూపంలోకి నువ్వు కనబడతా ఉంటావు, దుష్టుడికైనా కూడా. ఆ తర్వాత అంటాడు, You hear from your theophany. ఇది ద బిగ్గెస్ట్, ద లాస్ట్. ఇది మంచి గమనించండి, ఇది మీకు అర్థం కావాలా. ఎంటైర్ బైబిల్లో ఆత్మ సంబంధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంటైర్ యొక్క కాలం అంతటిలో 2000 సంవత్సరాలు కాదు నేను చెప్పేది, ఎప్పటి నుంచోనో తీసుకురండి మీరు. ఈ గ్రంథములో లేఖన ప్రకారం అక్షరార్థంగా రాయబడితే ప్రతి చోట తీసుకోండి. ఏ వ్యక్తి కూడా తన థియోఫనీ నుంచి తాను విన్నవాడు ఎవడు లేడు ఈ కాలగడి వర్తమానికుడు తప్ప. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నా మాటలు వినేటప్పుడు, బికాస్ ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. అందరూ వేరే వాళ్ళ థియోఫనీ దగ్గర నుంచి విన్నారు, దేవుడు థియోఫనీ దగ్గర నుంచి విన్నారు. బట్ హియర్ ఒకే ఒక్క వ్యక్తి మాత్రము తన థియోఫనీ నుంచి తాను విన్నాడు. థియోఫనీ నుంచి వినడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? యూఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ గాడ్. నువ్వు పరిమాణాలు దాటేస్తున్నావు, నీ థియోఫనీతో నువ్వు సంభాషిస్తున్నావు. యువర్ థియోఫనీ కమింగ్ టు యూ అండ్ రివీలింగ్ ద థింగ్స్ టు యూ. సాధారణ విషయం కాదు. ఆ మాట చూడండి, అంటాడు ఏమంటాడు చూడండి, యూ హర్డ్ From your theophany. నీవు నీ థియోఫనీ నుంచి విన్నావు, వింటావు. మన థియోఫనీ నుంచి మనం వినడమా మామూలు విషయం కాదు అది. మన థియోఫనీ నుంచి మనం వినడానికి ఎటర్నల్ పర్పస్, నిత్యత్వపు ఉద్దేశంలో దేవుడు కలుగున్న 3 మర్మయుక్తమైన దేహాల గురించి, ఇవన్నీ జరుగుటలోనే నిత్యత్వపు పరిపూర్ణతయు థియోఫనీ దగ్గర నుంచి మన వినుడయు సంభాషించడం జరిగేది. మంచిగా గమనించండి. ఇప్పుడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారు ఆత్మవశుడై కొనుకోబడినప్పుడు దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోక దర్శనం కనబడినప్పుడు సింహాసనం కనబడతా ఉంది, 24 పెద్దలు కనబడతా ఉన్నారు. ఈ 24 పెద్దలు ఎవరో మనకు తెలుసు. 12 మంది పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేలు గోత్రికులు, మరి 12 మంది కొత్త నిబంధనలో దేవుడి చేత పంపబడ్డ అపోస్తలుడు. యోహాను కూడా పంపబడ్డాడేగా, ఇస్తారనో. ఈయన పోయినప్పుడు 24 సింహాసనముల మీద 23 మంది కూర్చున్నారా? 24 మీద 24 కూర్చున్నారా? ఇక్కడ చూస్తున్న వారు ఎవరు? యోహాను. మరి అక్కడ ఎక్కడో ఏదో ఒక చీట్లో ఏదో ఒక సింహాసనం ఇదే ఈయన కూడా ఉండాలిగా, ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడున్న ఆయన ఎవరు, అక్కడున్న ఆయన ఎవరు? ఈయన అందులోని భాగమే. ఇక్కడున్న ఆయన ఎవరు, అక్కడున్న ఆయన ఎవరు? ఎస్, థియోఫనీ అని బాగానే గుర్తుపచ్చారు. ఇంతకీ ఆ థియోఫనీ ఏతో మాట్లాడిందా? మాట్లాడలే. ఇన్ ద ఎంటైర్ బైబిల్ వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి దక్కనటువంటి గొప్ప ధన్యత ఈ కాలంలోనే ఇచ్చాడు ఆయన. మీకు ఆ మాట, ఆ పదము ఎవరి మెలిక్సరే కానీ వర్తమాన చదువుతూ చిన్నగా దొరికి వెళ్ళిపోవచ్చు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గ్రేటెస్ట్ స్టేట్మెంట్. అది ఎవ్వడికి ఇవ్వలేదు దేవుడు ఆ ధన్యతని. మోషేకి ఇవ్వలేదా? లేదయ్యా. అబ్రహాంకి లేదయ్యా. ఎవరికి ఇవ్వలేదయ్యా. పౌలు గారికి లేదు. దే హర్డ్ ద థింగ్స్ అండ్ ద వాయిస్ ఫ్రమ్ అనదర్ థియోఫనీస్. వేరే వాళ్ళ దగ్గర నుంచి థియోఫనీకి వెళ్ళి స్వరాలు విన్నారు వీళ్ళు. వాళ్ళ థియోఫనీస్ దగ్గర వారు వినలే. కానీ ఈ గడియ వర్తమానికుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా బదులుకొచ్చగలిగేటువంటి మర్మయుక్తమైనటువంటి ఈ యొక్క విమోచన గ్రంథములతో ఆయన దేవుడు విప్పినటువంటి వాటిని తీసుకుని వస్తుండగా, ఆయన రహస్యంగా తన గదిలో తాను ఉంటుండగా ఎవ్రీ డే ఏ ముద్ర అయితే ఆయన విప్పబోతా ఉన్నాడో, చెప్పబోతా ఉన్నాడో, ఆయా ముద్రలు దేవుడి చేత విప్పబడిన దాన్ని ఈయనకు ప్రకటన చేయబడుటకై ఒక్కొక్క దూత వస్తూ నిలబడతా ఉన్నారు. ఆయన అంటాడు, నాకు కలిగిన దర్శనంలో నేను చూస్తూ ఉండగా
ఆ మేఘము లాంటి ఒక గొప్ప దర్శనం కొనిపోతుంది. 7 దూతలు నాకు త్రిభుజాకారంలో కనబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాను. ఆ 6 దూతలు ఒకలా ఉన్నారు. 7వ ఛాతిని బయటకెట్టి బలంగా నిలబడ్డాడు ఆయన. జ్ఞానం తక్కువ వాళ్ళు అంటారు, ఈయనెవరు ఆయనెవరు అంటారు. మీకు ప్రత్యక్షత కావాలా, అందుకే వర్తమానం చదవాలా. ఆమేన్ ఆమేన్. దానికి కూడా ప్రభు వారికి నిజంగా వారి అందరిపైన కృప చూపుని గాక. ఆయన వచ్చాడు, ఇక్కడ నిలబడిన వారు ఎవరు, అక్కడ నిలబడిన వారు ఆయనే. రెండిటికి తేడా ఏంటయ్యా అంటే, మత్తయి సువార్త దేవుడు మాట్లాడాడు ఏమని చూడండి ఒకసారి. అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఏ దూతలవి? దేవదూతలేనా? నేను అందుకే చెప్తాను, మంచిగా వినండి. సెలెస్టియల్ బాడీస్ అన్న బహుశా అందుకే చెప్పించా. వేరే లోకపు దేహాలు ఉన్నవి, వాటిలో రకాలు ఉన్నవి. మంచిగా వినాల. వేరే లోకపు దేహాలు ఉన్నవి, వాటిలో దూతల దేహాలు వేరు. మళ్ళీ దూతల కేటగిరీ వేరు. కరెక్టేనా? కానీ మరొక మాట చెప్తారు యేసుప్రభు గారు, చూడండి ఒక్క నిమిషం. యోహాను సువార్త 14:1. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంచ అనేకమైన నివాసాలు గలవు, లేకపోతే ఎప్పుడు చెప్పుండేవాడిని. నేను మీకోసము, నా మాట వినడయ్యా, నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇంటర్మేషన్లో చాలా మందికి మర్మయుక్తమైన విషయాలు ఇవి. ఏదైతే దేవుడు చెప్తున్నాడో, ఇదిగో నేను స్థలములు సిద్ధపరచ వెలుచాను మీకోసం అని చెప్పుచున్న ఆ స్థలం ఏదో కాదు, భూస్థలం కాదు, ఒక ఇల్లు కాదు, ఒక బిల్డింగ్, ఒక నిర్మాణము కాదు. ఆయన మన కోసం సిద్ధపరుస్తానని చెప్పినది ఏదో తెలుసా? థియోఫనీస్. ఏంటది? థియోఫనీస్. థియోఫనీ అంటే, థియోఫన్ అంటే అయ్యా మంచి చెప్పాలి. థియోఫన్ అంటే మరి గ్లోరిఫైడ్ బాడీ అంటే ఎగిరిపోయిందా? కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. మీరు చక్కగా పట్టుకోగలగాల. గ్లోరిఫైడ్ బాడీ వేరు, థియోఫనీ బాడీ వేరు, సెలెస్టియల్ బాడీ వేరు, మన టెరెస్ట్రియల్ బాడీ వేరు. ఈ భౌతిక సంబంధమైన దేహం వేరు, మరియు థియోఫనీ దేహం వేరు, మహిమపరచబడిన దేహం వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యత్యాసం ఉంటుంది. ఒకటి చేస్తే మరొకటి వస్తుంది, మరొకటి పరిపూర్ణతకు వస్తే మరొకటి ఉత్పన్నమవుతుంది. నా మాట వింటున్నారా? ఈ భూలోక సంబంధమైన దేహమే చనిపోయేది. పరలోకపు వేరే లోకపు సెలెస్టియల్ బాడీస్ అని చెప్పబడదు. ఆ దేహాలు చనిపోవు, అవి పరిపూర్ణతకు చేరితే మరొక దేహాన్ని సంతరించుకుంటుంది. ఇదే వ్యత్యాసం. ఇక్కడ దేహం చావాలి, అక్కడ దేహాలు పరిపూర్ణతకు రావాలి. అంతేనా? ఇలాగ జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుడు అంటాడు తన ప్రవక్త ద్వారా, యు హర్డ్ ఫ్రమ్ యువర్ థియోఫనీ. మీ థియోఫనీ నుంచి మీరు విన్నారా? అది భవిష్యత్త, వర్తమానమా, గతకాలమా? ఆ మాట మంచి చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి. యు హర్డ్ తెలుగులో ఏముందయ్యా? క్వశ్చన్ మార్క్ ఉందా? విన్నావు? క్వశ్చన్ మార్క్ పెట్టకండి. నేను క్వశ్చన్ మార్క్ అయ్యేటట్టున్నాడా? దాని మీద కట్టబడుతుంది. నా విశ్వాసం బలంగా పెడితే దాని మీద. ఇక్కడికి వచ్చి క్వశ్చన్ మార్క్ పెడితే ఎట్టగా? అయ్యా ఆయన వచ్చాడు, నువ్వు నీ థియోఫనీ నుండి విన్నావు అంటే ఆలోచించండి. అంటే ఇప్పటికే మన థియోఫనీ సిద్ధపరిచేశాడా? నా క్వశ్చన్ అడుగుతా, థియోఫనీ ఎప్పుడు తయారవుతాయి?
థియోఫనీ పుట్టినప్పుడే మంచిగా చెప్పాలి, మీరు చెప్తలేరు. వీళ్ళెవరికి ఆహారం పెట్టకుండా మాట్లాడతలేరు వీళ్ళు. చెప్పండి. ఎప్పటి నుంచి ఉంటాయి అయ్యా? జగత్తు పునాది కాదు. అట్ట కాదు. ఎప్పుడు మీరు జన్మించినప్పుడు కాదు. దీన్ని మీకు విషయం చూపిస్తా చూడండి. దాంట్లో ఇదే మెసేజ్ చూడండి. దాంట్లో 69 పేరు. అయ్యా మీరు వర్తమానం ఊరికి ఎట్లా చదువుతున్నట్టున్నారు, మంచిగా చెప్తున్నా. ఎట్లా ఉండాలంటే పదాన్ని ఇట్లా నమ్మలి మింగేసినట్టు చదవాలి దాన్ని. మీకు అప్పుడు కానీ మీరు పట్టుకోలేరు. ఇవి 69 పేరు చూడండి. కానీ చూడండి, ఇది చాలా స్పష్టంగా చేస్తున్న స్పష్టీకరణ. నీవు వాక్యముగా మలచబడలేవు. ఆయనతో పాటు జగత్తుత్పత్తికి మునిపే ఆయన ఆలోచనలో నీవు ఉండకపోతే అదే దేవుడి యొక్క ముందు నిర్ణయాన్ని నిరూపించేది. చూడు, నీవు వాక్యముగా మలచబడలేవు, నీవు ఆలోచనగా అవ్వకపోయింది. దేవుడి ఆలోచనలో భాగంగా నీవు ఉంటేనే నువ్వు వాక్యంగా మలచబడతావు. తర్వాత మొట్టమొదటిగా ఆయన ఆలోచనలో నీవు ఉండాలి. కానీ నువ్వు చూడు, శోధన కొరకై నిలబడాలంటే అయ్యా మంచిగా వినండి. ఏదెనులో కావాలంటే దేవుడు మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షాన్ని తీసి పడేసి సాతానుగాడు లేకుండా చేసి మంచిని మేలుని మాత్రమే ఆయన స్థాపించుకున్నట్లా చేయగలిగేవాడు. కానీ కావాలని ఆయన మనుష్యులు రోబోట్ల మాదిరి జీవించకూడదు. ఆయన స్వతంత్రుడిగా ఎలా ఉన్నాడో తన పిల్లలు స్వతంత్రుడుగానే ఉండాలా. స్వతంత్రం అనేటువంటిది నిర్బంధాలతో కూడుకున్నది ఉండదు. అది వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమును, నిర్ణయాలు తీసుకునే హక్కును కలిగింపజేసేది. అందుకే జీవవృక్షాన్ని, మరణ వృక్షాన్ని, 2 వృక్షాలు పెంచి దీనిలో ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇది తీసుకున్నావా నువ్వు జీవిస్తావు, దీనిలో చెయ్యి వేసావా చచ్చిపోతావు అన్నాడు ఆయన. అయ్యే ఈ శోధన ఎందుకు? పిల్లి ముందు పాలు పెడితే తాగకుంటుందా? పిల్లోడికి చాక్లెట్ చూపించకుండా ఎడవకుండా ఉంటాడా? మనిషికి 2 చెట్లు చూపిస్తే ఏమవుతాడు? అరే ఇప్పుడు మంచిగా గమనించండి. మా అబ్బాయి ఉన్నాడు, నేను డైరీ మిల్క్ చాక్లెట్ చూపించండి జేబులో పెట్టేసా. ఏం చేస్తున్నాడు? ఇక మెల్లగా వచ్చి కాకపడతా ఉంటాడు. ఇవ్వను అని తెలిసాక ఏడుపుతో యుద్ధం చేస్తాడు. అదే నేనేం చేశా, వీడికి చూపించా. 2 పేర్లు కలిగినటువంటి వ్యక్తికి, పీటర్ పాల్ గారికి. పీటర్ పాల్ గారు చూపిస్తే వాడేమంచాడు, ఆడ నన్ను కాకబట్టి నన్ను అడగడు కానీ ఇంటికి వెళ్ళక అమ్మని అడుగుతాడు. ఎక్కడ దొరికితే తీసుకెళ్ళి కొనుక్కొచ్చాడు. ఇదే తీసుకెళ్ళి నేను డేవిడ్ రాజు గారు చూపించా. ఇష్టం లేదు పప్పు అంటాడు ఆయన. అంటే ఏంటి? ఒకే రకమైన శోధన వారి పరిపక్వ దశలను బట్టి ఒక్కొక్కరు ఒక్కలా జయిస్తున్నారు. ఒకరేమో నేరుగా అవసరం లేదు పో అంటున్నారు. మరొకరేమో ఇక్కడ కాదులే కానీ ఈ బంగారు బత్తు మరో చోట గుడ్డు పెట్టినట్టు ఇంకోరేమో ఇక అక్కడే యుద్ధం పెడతారు. శోధనకు నిలబడాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేహం ఉండాలి. ఒకేసారి జన్మతోనే డైరెక్ట్గా ఆదాములాగే జన్మిస్తే చాక్లెట్ కూడా ఆశపడ్డు. కరెక్టేనా? ఆదాము ఎట్టబుచ్చాడయ్యా, చిన్నపిల్లలకు పుట్టి పెరిగాడా? ఒక్కసారి యవ్వనస్తుడిగా పెట్టబడ్డాడు. మనం కూడా ఒకేసారి అదే పరిపక్వత, అదే వయస్సు, అదే మెచ్యూరిటీతో పుట్టామనుకో చాలా శోధనలు జయించే వాళ్ళమే. అయ్యా ఇప్పుడు ఆలోచించండి, నాతో పాటు 35+ ఎవరు ఉన్నారు? 35. ఇప్పుడు మీరు ఎన్ని శోధనలు జయించారో తెలుసా? ఆలోచించండి. మన యవ్వన వయస్సులో, మన అడోలసెంట్ దాన్ని ఏమంటారు, యుక్త వయస్సులో అసలు డైరెక్ట్ ఇదే వయసుకు వచ్చి ఉంటే ఎన్ని తప్పించుకునే మనం? కరెక్టే కదా? ఎస్ సార్. కానీ ఏం జరిగింది? మనము శోధన నిలబడాలంటే చిన్నప్పటి నుంచే రావాలి. ఎస్ సార్. దాన్ని దేవుడు తన ప్రవక్తలు అంటాడు, టు స్టాండ్ టెంప్టేషన్ నువ్వు థియోఫనీ దాటి రావాలి. నీకు థియోఫనీ లేదు అసలు. నీకు పుట్టుకలో థియోఫనీ రాలేదయ్యా. వస్తే
అసలు పడిపోయేటోడే కాదుగా. మీకు అర్థమవుతుందా? థియోఫనీ అంటే మామూలు అనుకుంటారా? థియోఫనీ వాక్యదేహం, అది థియోఫనీ మీన్స్ లైక్ వర్డ్ బాడీ. అది భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నిటిని తెలుసుకోగలిగే దేహం, అది అన్నిటిని చూడగలిగే దేహం అది. ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్తా. ఈ థియోఫనీలు ఉండే పరిమాణములోనే కాలం అనేది తృణీకరించబడి అన్ని కాలాలను ఒక్కసారిగా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరిమాణంలోనికి ఎవరు వెళ్ళారు? ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు వెళ్ళారు. ఏమేమి చూస్తున్నాడు ఆయన? తానున్న రోజుల్లో జరుగుతున్న సంగతులు చూస్తున్నాడు. సూన్ ఆఫ్టర్ అతి తొందరలో జరిగేవి చూశాడు. 2000 సంవత్సరాల తర్వాత జరిగేవి చూశాడు. కాలాంతం యుగాంతంలో జరిగేవి కూడా చూశాడు ఆయన. అన్ని ఎట్లా చూశాడు? ఒక్కసారి చూశాడు, ఒక్క రోజులో చూశాడు ఆయన. ఇట్లా ఇప్పుడు నిన్నదాన్ని కూడా ఇప్పుడు చూస్తున్నట్టుగా, ఇప్పుడు దాన్ని ఇప్పుడు జరుగుతున్నట్టుగా, రేపు జరగబోయేదాన్ని ఇప్పుడు జరుగుతున్నట్టుగా, ఏకకాలంలో అన్నిటిని కూడా కాలంతో సంబంధం లేకుండా చూడగలుగుతున్న ప్రత్యక్షత అది. ఆ పరిమాణంలో నివసించే దేహము థియోఫనీ. ఆ థియోఫనీ ఉంటే అస్సలు ఆదాము అవ్వలు కానీ, నువ్వు నేను కానీ ఏ శోధనలో పడిపోవడం జరగదు. అసలు దెర్ ఇస్ నో ఛాన్స్, అవకాశం లేదు. దాన్ని ప్రవర్తించాడు. ఇన్ ఆర్డర్ టు స్టాండ్ టెంప్టేషన్, శోధనకు నువ్వు నిలబడాలి అంటే, నేను పిల్లలతో పాటు శోధనను జయించడానికి గెలుస్తారు కదా చాక్లెట్ పెట్టే పరీక్షలో దేవుడి దగ్గర తీసుకొచ్చి ఎట్లా ఆయన గెలుస్తాడు? ఆయన దేహం పెద్ద, ఆయన పరిపక్వత కలిగిన వాడు. అట్లేనా? అట్లాగే నేను శోధనలో మిమ్మల్ని నిలబెట్టాలంటే మీరు విత్తనముగా పెట్టబడి చచ్చిపోవలసిన దేహమైన ఈ ఈ దేహాన్ని ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? సరే, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతా. మీ థియోఫనీలు ఎప్పుడు తయారు చేయబడ్డాయి? ఊరి చెప్పక చెప్పిందా? నేను తొక్కేసానా? ఇప్పుడు చెప్తలేదు ఇక. నేను మీకోసం స్థలములు సిద్ధపరిచే వెళ్ళొచ్చు అన్నాడు కదా, ఆ స్థలాలే థియోఫనీ అని చెప్పాడుగా. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నాను మీకు. ఆ స్థలాలే థియోఫనీలు ఎప్పుడు సిద్ధపరిచాడు మీకోసం? ఒకరు క్రీస్తు మరణ పునరుద్ధానం అంటున్నారు. ఇంకా నువ్వు ఇట్రా లే, ఇట్రా, ఇటు కూర్చో, ఒకరు క్రీస్తు మరణ పునరుద్ధానం అంటున్నారు. ఇట్లా కూర్చో, ఇంకా అయ్యా కొత్త జన్మ జరిగినప్పుడు, ఓకే, మా కొత్త జన్మ అంటే మళ్ళీ క్వశ్చన్లు వస్తాయి. మీరు నీళ్ళలో అడుగుతున్నారా, పరిశుద్ధాత్మ బాప్తిజంలో అడుగుతున్నారా, అగ్నిలో అడుగుతున్నారా? ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఇన్ దాట్ రెస్పెక్టివ్ స్టేజ్. ఆయా దశలో కొత్తదే. ఇప్పుడు నేను నీళ్ళలో కొత్తగా జన్మించిన. ఎవరెవరు కొత్తగా జన్మించిన? నీళ్ళలో లైట్, దేంట్లో? నీళ్ళల్లో. ఆత్మలో కొత్తగా జన్మిస్తారు ఒకరు, వాళ్ళ వల్ల నియమించబడే సమయాల్లో. అగ్నిలో కొత్తగా జన్మిస్తారు, వాళ్ళ వల్ల నియమించబడే స్థలాల్లో, సమయాల్లో. సార్ నో కరెక్టేనా? ఓకే, కొత్త జన్మని మరొక సమాధానము. ఇంకెక్కడ ఉంటుంది థియోఫనీ? ఎక్కడ ఉంటుంది థియోఫనీ? ఎప్పుడు తయారు చేయబడుతుంది థియోఫనీ? సరే, దీనికే స్పష్టత లేకపోతే అసలైన కొటేషన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం చదివింది, యు హర్డ్ ఫ్రమ్ యువర్ థియోఫనీ. నీవు నీ థియోఫనీ నుంచి విన్నావు. ఇప్పుడు ఇంతకు ఉందా లేదు? ఇప్పుడు ఉందా? ఉందైతే కన్ఫామ్, క్లారిటీ వచ్చేసి, ఎందుకంటే చెప్పింది కాబట్టి. ఇప్పుడు ఉందంటే ఎప్పుడొకప్పుడు ప్రారంభమై ఉండాలి. ఎప్పుడు ప్రారంభమైంది అయ్యా? ఒకరు వర్తమానం వచ్చినప్పుడు అంటున్నారు. ఇంకెప్పుడు? అది నేను చెప్పుకుంటూ తగ్గమంది నిద్రపోతారు. నేను చెప్పుకుంటూ పోను, క్వశ్చన్ల మీదే ఉండాలి మనం. అప్పుడు మీరు ఆసక్తిగా వెళ్తారు. ఎప్పుడెప్పుడు? యేసు ప్రభువు వారు పలికినట్టుగానే యోహాను సువార్త 4లో చెప్పినట్టుగా, నేను మీకోసం స్థలములు సిద్ధపరచ వెలుచున్నానని చెప్పాడు. ఆ మాట థియోఫనీల గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. ఎస్, సిద్ధపరిచినారు ఆయన. కానీ అది ఎప్పుడు వచ్చిందయ్యా అనే విషయం బట్టి మనం చూడాలి. కరెక్టేనా? ఇదివరకే విన్నారు అంటున్నారు. అయ్యా, మీ థియోఫనీ నుంచే మీరు వినకపోతే ఈ విమోచన గ్రంథం మర్మాలు ఎక్కడి? నిన్ను వేరు చేసింది ఏంటిది? నీ ప్రత్యక్షతలు ఏంటిది? ఏదయ్యా థియోఫనీ? ఆ డోర్ ఏదయ్యా? అక్కడుందా థియోఫనీ? ఆ డోర్ ఉంటుంది చూడండి ఒకసారి.
ఆ థియోఫనీ నుంచి మీరు విన్నారా లేదా? అది ఎవరు థియోఫనీ? మనదా? దేవుడిదా? మన థియోఫనా దేవుడి థియోఫనా? మళ్ళీ దూతలు అంటాడని తెలుసు మీకు. మళ్ళీ దూతలు అన్నామా, ఇది దేవుడే, నథింగ్ బట్ ద క్రైస్ట్ అంటాడని తెలుసు మీకు. మనదే అది. మన అన్న పదంలో దేవుడి భార్య ఉన్నది, 7 దూతలు ఉన్నారు, వీరు ప్రతిబింబించుచున్న క్రీస్తున్నాడు. Yes, you heard from your theophany. కానీ నీకంటూ ప్రత్యేకంగా నియమించిన స్పెసిఫికల్లీ వేరొక థియోఫనీ ఉంటుంది. మర్చిపోబాక, కన్ఫ్యూజ్ అవ్వద్దయ్యా. నీకోసం నియమించబడిన, ప్రత్యేకించబడిన మరొక వాక్య దేహము, మరొక థియోఫనీ ఉన్నది. గ్లోరిఫైడ్ బాడీ వేరు, మళ్ళీ మహిమపరచబడిన దేహం వేరు. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. నేను ఇంకా ఈ 4 మెట్లు చూపిస్తలే. 4 మెట్లు తర్వాత మాట్లాడుకున్నాను, తెలిసి ఇప్పుడు అవ్వదు. అది మొదటి మెట్టు ఏంటది? థియోఫనీ నుంచి మన వాక్యం మనం వినాలి. థియోఫనీతో సంభాషణ చేయాలంటే ఎగ్జాక్ట్లీ దేవుడి వాక్యమును పక్షిరాజు ఆహారముగా గుర్తించగలగాలి, నేర్పించబడాలి కాదు. నాట్ ఎ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్, గుర్తించాలి. ఇది మొదటిది. రెండవది, దెన్ యూ లీవ్ ద థింగ్స్ దేర్. మిగతా విషయాలు నువ్వు మరణం ఉంది, నీవు ప్రత్యేకించబడ్డ ఒక వ్యక్తిగా మార్చబడతావు. మూడవది, you become the living image of God. లివింగ్ ఇమేజ్, బ్రతుకుచున్నటువంటి మూర్తిమత్వంగా మార్చబడతావు. ఇట్స్ నాట్ ఆర్డినరీ సెంటెన్స్. బ్రతుకుచుండినటువంటి మూర్తిమత్వంగా మార్చబడతావు. నాలుగవది ఏదది? నీ థియోఫనీతో నువ్వు సంభాషించుట లేదా వినుట, మాట్లాడుట. ఆమేన్. వీటన్నిటిలో గ్లోరిఫైడ్ బాడీ వేరు. మళ్ళీ గ్లోరిఫైడ్ బాడీ అంటే మహిమపరచబడిన దేహం. మీకు ఉదాహరణ చూపిస్తాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం నుంచి గమనించాలి జాగ్రత్తగా, కన్ఫ్యూజ్ కాకూడదు. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మన. అంటే పొందలేదా? పొందలే. అప్పటికి ఇంకెవరు పొందలే. ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకా అప్పటికి గ్లోరిఫైడ్ కాలే, ఆయన మహిమపరచబడలే, ఆయనకి ఇంకా మహిమా దేహం రాలేదు. క్రీస్తు వారు ఇంకా ఎలా ఉన్నారు? కొడితే రక్తము కారే స్థితిలోనే ఉన్నారు. ఆయన ఒక సాధారణమైన గొర్రెపిల్ల, ఇది సాక్రిఫైస్ కోసం, బలి కోసం తెస్తే అంగీకరించే రీతిలోనే ఆయన పరిపూర్ణమైన మానవుడు నిలబడతా ఉన్నాడు. దేవుడై మానవుడిగా ఉన్నాడు. ఆయన ఇంకా మహిమపరచబడలా. ఏ ఆత్మ? ఏ ఆత్మ అనుగ్రహించబడలేదు? అంటే పాత నిబంధనలకు పరిశుద్ధాత్మ లేదా? అప్పటికి ఇంకా ఆత్మ అనుగ్రహింపబడలేదు. ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అమ్మా దాంట్లో నేను 12వ అధ్యాయం చూడండి, మరొక విషయం కూడా చూపిస్తాను. 12వ అధ్యాయము 16వ వచనం నుంచి కూడా ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభు వారు భూమి మీద శిలువ మరణం పొందడానికి ముందు వరకు కూడా కలిగి ఉన్నది టెరెస్ట్రియల్ బాడీ, నీలాంటి నాలాంటి దేహము, క్షేమగు దేహము. ఎప్పుడైతే ఆయన మరణ పునరుద్ధానం జరిగిందో ఆయన ఏ దేహంలోకి వచ్చాడు? గ్లోరిఫైడ్ బాడీలోకి వచ్చాడు, మహిమా దేహంలోకి వచ్చాడు. ఒకసారి మహిమా దేహం అంటే ఏమీ కాదు, ఇదే దేహము మహిమపరచబడింది. ఈ గ్లోరిఫైడ్ బాడీలో ఉన్నవారు కూడా తింటారు, తాగుతారు. వినాలయ్యో, గ్లోరిఫైడ్ బాడీలో ఉన్నవారు తింటారు, తాగుతారు, తాకబడతారు, తాకుతారు కూడా. అందుకే
ఆయన మహిమపరచబడే గడియను గురించి మాట్లాడుతూ ఆయన మహిమపరచబడింది ఎక్కడ? సిలువలోనే. ఆ సిలువ తర్వాతే ఆ దేహం పరిపూర్ణంగా మహిమపరచబడిన గ్లోరిఫైడ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా మలచబడింది. అది మరొక చోట కూడా చూపిస్తాను చూడండి. యోహాను సువార్త, లూకా సువార్త 24:37. అయితే ఏంటిది ఫస్ట్ వాళ్ళు ఏమయ్యారు? భయక్రాంతులు అయిపోయారు. భయపడిపోయి ఏమంటున్నారు? దేవుని చూసి భూతం అంటున్నారు. అప్పుడు ఆయన అంటాడు, దేనికి కలవరపడుతున్నారు మీరు? ఎందుకు సందేహం పుట్టింది అంటే ఒకప్పుడు మీరు నన్ను విత్తన స్టేజ్లో చూశారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను విత్తనంలోంచి ఎక్కడికి వచ్చాను? కాండం మొక్క రూపంలోకి వచ్చా. అందుకే మీరు భయపడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఏందేందో అనుకుంటున్నారు మీరు. ఐ యామ్ ఇన్ మై గ్లోరిఫైడ్ స్టేజ్. నేను ఇప్పుడు మహిమపరచబడిన స్థితిలో ఉన్నాను. మీరు గ్రహించుటకు మీ శక్తి సరిపోవట్లేదు, కంగారు పడబాకండి, నేనే అంటున్నాడు ఆయన. ఇదెవరు? నేనే. దిస్ ఈజ్ మీ. ఒకప్పుడు నిజంగానే వ్యవసాయకుడు విత్తనం, అదే విత్తనం కనబడుతుంది, నా విత్తనం అంటాడు. కానీ ఇప్పుడు ఆ విత్తనం ఏమైంది? సిలువలో మరణించింది, తిరిగి ఉద్భవించింది. అది ఆ మరణ ఉద్భవం వల్ల ప్రజలు గుర్తుపెట్టలేకపోయారు. బికాజ్ ఏమైంది? ద బాడీ హ్యాస్ బీన్ చేంజ్డ్. దేహము మార్పు చెందింది మహిమ వలన. నవ్ ఇట్ ఈస్ గ్లోరిఫైడ్ బాడీ. అందుకే తోమ దగ్గరికి వచ్చి అంటాడు, కావాలండి ఏలు పెట్టి చూడయ్యా, ఏలు పెట్టి చూడు. సార్ నో, ఏలు పెట్టి చూడు అని అంటాడు. ఈ గ్లోరిఫైడ్ బాడీకి ఉండేటువంటి లిమిటేషన్స్ వేరు, అంటే హద్దులు వేరు. థియోఫనీకి ఉండే హద్దులు వేరు, మరియు దేవదూతల దేహాలకు ఉండే హద్దులు వేరు. నా మాట వింటున్నారా? మీకు అర్థమవుతుందా? మంచిగా గమనించాలి. ఇప్పుడు ఈ దేహంలో ఆత్మ ఉందా? ఉందా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గ్లోరిఫైడ్ బాడీలో ఆత్మ ఉంటుందా? మహిమపరచబడిన క్రీస్తుల ఆత్మ ఉందా? ఎస్. థియోఫనీ ఆత్మ ఉంటుందా? మంచిగా వినాలా? ఈ దేహంలో, ఏది టెరెస్ట్రియల్ బాడీలో, ఈ భూలోక సంబంధమైన బాడీలో ఆత్మ ఉందా? ఉంది. మనకు తెలిసి విషయం 1000 సార్లు విన్నాం. మహిమపరచబడే దేహంలో ఆత్మ ఉంటుందా? అబ్సల్యూట్లీ ఉంటుంది. మరి థియోఫనీలో కూడా ఉండాలిగా. థియోఫనీ ఆత్మ ఉంటుందా? నా సమాధానం వెతుక్కోవడం మానేసి దేవుడు మీతో ఏం మాట్లాడు దాన్ని వెతికే ప్రయత్నం చేయండి. ఒకసారి మీ ప్రత్యక్షతలకు పనప్ప చెప్పండి అయ్యా. ఉండొచ్చా, ఉండకపోవచ్చా? వాట్ డూ యు సే? థియోఫనీ కూడా ఆత్మ లేదు ఎట్లుంటుంది? ఆత్మలు దేనికి ఉండవు? దేనికి ఉండవు ఆత్మలు? మరి థియోఫనీకి ఆత్మ ఉంటుందా ఉండదా? ఉండకపోతే ఆ థియోఫనీ ఏమవుతుంది? ఈ ఆత్మే ఆ థియోఫనీ ధరించుకోవాలి. థియోఫనీకి ఆత్మలు ఉండవు. దాన్నే దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తారు. చూడండి, చెప్తారు. 57-0630. 57-0630. థర్స్టింగ్ ఫర్ లైఫ్ లో 12వ పేర చూడండి, మీకు అక్కడ అర్థమవుతా ఉంటుంది. లోగోస్ ఎవరు సమీపింపలేకుండా ఉన్నటువంటి ప్రజ్వలించుచున్నటువంటి యెహోవాలో నుంచి ఒక చిన్న మినుకు వనుచున్న ఒక వెలుగు లోగోస్ లాగా పక్కకి జరిగింది. ఇక్కడ క్యాథలిక్ వారిని ఏమి తక్కువ చేయాలని కాదు, కానీ ఆ క్యాథలిక్ సంఘము, నా యొక్క కుటుంబం చరిత్ర చూస్తే అది కూడా క్యాథలికే. ఇక్కడ నాకు క్యాథలిక్ ప్రజలు కూడా ఉన్నారు. ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద పుస్తకము, చదువుతారా? ఇష్టపడతారా? 13 what do you call that?
ఎడిషన్స్ కాదు, బుక్స్ ఉన్నాయి దాంట్లో, 13 ఎడిషన్స్ ఉన్నాయి దాంట్లో. దగ్గర ఈ 13 బుక్స్ కలిపి 13,000 పేజీలు ఉంటుంది. దానిలో అంతా కూడా రోమన్ క్యాథలిక్ యొక్క చరిత్ర అచ్చుగుద్దినట్టుగా రాయబడతా ఉంటుంది. ఇంచు కూడా చరిత్ర ఉంటుంది. ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. తర్వాత And they use the word of eternal sonship of God. నిత్యత్వపు దేవుని కుమారతత్వం అనే పదాన్ని వారు వాడారు. The word don't even make sense to me. అసలు ఆ పదం ఏమాత్రం కూడా ఏ అర్థాన్ని కూడా చూపించదు. The word eternal means అసలు నిత్యత్వం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? eternity, నిత్యత్వం అంటే ఎప్పటికీ నిలిచేది. which had no beginning దానికి ఎన్నడూ కూడా సృష్టి ఆది లేదు, or has no end. దానికి ఏ అంతము కూడా లేదు. And son means కుమారుడు అంటే had a beginning. మంచిగా గమనించండి, నిత్య కుమారుడు అని ఉంది. ఇంత పదము నిత్య కుమారుడు. నిత్య అనే పదం ఏమవుతుందో ఇది పుట్టుకతో మరణంతో సంబంధం లేకుండా ఎప్పుడు కొనసాగించేది. కానీ కుమారుడు అంటే ఎక్కడో చోట పుట్టాలి ఆయన. సమ్వేర్ యాజ్ టు బోర్న్ అంటే ఎక్కడో చోట బిగినింగ్ ఉండాలా. అందుకే ఈ నిత్య కుమారుడు అనేటువంటి ఈ పదాన్ని దేవుడు అంచాడు, ఇవి రెండు కలిపి చెప్పగలిగేవి కావంటాడు ఆయన. తర్వాత So కాబట్టి how could it could be an eternal godship, అది నిత్యత్వపు దైవత్వమైన ఉండాలి, but never an eternal sonship. కానీ నిత్యత్వపు కుమారతత్వం అవ్వకూడదు. అది A son is one that's begotten. కుమారుడు అంటే ఎవరు? దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కనుక తన అద్వితీయ కుమారుడు అనుగ్రహించాను. కుమారుడు అనుగ్రహించబడేవాడు, నిత్యముగా ఉండేవాడు కాదు అని అర్థం. తర్వాత So he had a beginning. దానికి ఆ లోగోస్కి, ఆ కుమారుడికి ఎక్కడో ఆది అంటే దానికి ప్రారంభం ఉన్నది. So and the logos, మరి ఇక్కడ లోగోస్ చూడండి, which was the son of God, went out, ఎక్కడైతే ఇగో దేవుడు కుమారుడు బయటకు వెళ్ళి created by these great fountains of purity. ఈ పరిశుద్ధమైన గొప్ప గొప్ప పర్వతాలను చేశారు ఆయన God, దేవుడు. as those spirit went out, ఇలాగూ ఆ ఆత్మలన్నీ బయటకు వెళ్ళినప్పుడు and it created the logos, అది ఆ లోగోస్ను తయారు చేసినది. and it was a body. అది ఒక దేహము. It was in the form of what we are now. ఆ లోగోస్ ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు మనమున్న ఇదే ఫామ్, ఇదే ఆకృతిలో, ఇదే ఆకారం, ఇదే దశలో ఉన్నది. Which is called in the clergy way of speaking it మతపరమైనటువంటి రీతిలో మాట్లాడితే దీన్ని ఏమంటారు తెలుసా? a theophany. దీన్ని థియోఫనీ అని పిలుస్తారు. It's a body that doesn't have a spirit in it. దీనిలో ఆత్మ ఉంటుందా? అయ్యా మీరు మంచిగా, దీనిలో ఆత్మ ఉంటుందా? మీకు ఒక సందర్భం చూపిస్తాను చూడండి. మిల్క్ సెదకవరం వర్తమానంలో రండి, మీకు అర్థమైనట్టుగా కొన్ని సందర్భాలు చూపిస్తాను. తొంభై పేరు చూడండి, మీకు అర్థం కావాలి ఇక్కడ. అయ్యా థియోఫనీ పాత నిబంధనలకు ఉంటుందా? థియోఫనీ పాత నిబంధన వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు ఎప్పుడు పొందుకుంటారు? క్రీస్తు మరణానికి ముందా, క్రీస్తు మరణం తర్వాతనా? క్రీస్తు మరణం తర్వాత పొందుకుంటారా? సరే, గాడ్ బ్లెస్ యు. చూద్దాం పదండి. Also, మరియు let us notice another prophet. ఇక్కడ మరొక ప్రవక్తను చూద్దాం. One time, ఒకసారి by the name of Samuel. ఒక సమూయేలు అనే ప్రవక్తను చూద్దాం. He was a great man. ఈయన చాలా గొప్ప మనిషి. He had taught Israel. ఇశ్రాయేలులకు బోధించాడు. Told them they should not have a king. ఆయన చెప్పాడు వారికి మీరు ఎలాంటి రాజును కలిగి ఉండకూడదని. He said, ఆయన అన్నాడు, have I ever said one thing to you in the name of the Lord, but what come to pass? ఇక్కడ నేను ఏదైనా పలికి ప్రభు నామంలో పలకబడిన తర్వాత అది జరగకుండా ఏదైనా మీ మధ్యలో జరిగేనా అని అడిగాడు ఆయన. They said, వారు అన్నారు, no, everything you have always said in the name of the Lord come to pass. నీవు ప్రభు నామంలో చెప్పిన ప్రతిదీ జరిగిందని ప్రవక్త అయిన సమూయేలు గారితో కూడా ఇజ్రాయేల్ ప్రజలు అన్నారు. He was a prophet ఆయన ఒక ప్రవక్త, and he died ఆయన చనిపోయాడు.
about 3 or 4 years later, ఆయన అక్కడ 3 లేదా 4 సంవత్సరాల తర్వాత the king got in trouble. అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఒక సమస్యలో పడిపోయినాడు. ఆయన That was before the blood of Jesus Christ. మంచిగా వినండి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రోక్షణ జరగక మునిపే ఈ సంఘటన. He was in a paradise. ఆయన పరదేశంలో ఉన్నాడు. And a witch of Endor called for someday to come and console Saul. సౌలు యొక్క రిక్వెస్ట్ మేరకు, మొర్ర మేరకు అక్కడ ఉండేటువంటి ఎవరు కర్ణ పిశాచాలను పిలిచేటువంటి ఒక ఆమె ఏం చేసింది, ఈ యొక్క సమూయేలు గారు చనిపోయిన తర్వాత 3 లేదా 4 సంవత్సరాల తర్వాత ఆయనను పైకి పిలవడం మొదలు పెడతా ఉంది. And when the witch saw him standing up, ఎప్పుడైతే ఆ మంత్రగత్తె నిలబడి వచ్చుచున్న వాడిని చూసిందో she said, అవన్నది, I see God rising up out of the earth. నేను భూమిలో నుంచి దేవుడు వంటి ఒకడు పైకి వచ్చుట చూస్తున్నాను. అదేంది మంచిగా గమనించండి. ఇట్టాగే ఒక ఆయన ఏ దేహంలో విత్తబడ్డాడో ఆ దేహంలో చూస్తే గుర్తుపట్టేవారు, కానీ మార్పు చెందేసరికి అమ్మో ఇది భూతం అన్నారు. కరెక్టేనా? మళ్ళీ సమూయేలు ప్రవక్తలు ఫేమస్ అయ్యా పాత నిబంధనలో. దేవుడి దగ్గరికి స్వరం వచ్చే ఏకైక మార్గం అదే. సమూయేలు ప్రవక్తను గుర్తుపట్టకుండా ఎవరు ఉంటారు? కానీ ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? ఎందుకు సడన్గా దేవుడు అంటుంది సంథింగ్ హ్యాస్ బీన్ చేంజ్, ఏదో మార్పు జరిగి ఉండాలా. దేహములో ఉన్న క్రీస్తు మార్పు చెందితేనే చూసి గుర్తుపట్టలేకపోవటం వలన మహిమపరచబడే దేహాన్ని చూసి భూతమని ఎలాగో దేవుడు యొక్క ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయారో, ఇక్కడ ఉన్నటువంటి ఈమె కూడా అంతే. అంత ఫేమస్ అయిన సమూయేలు గారు ఎట్లా చనిపోయారు అదే దేహంలో చూస్తే కనుక సమూయేలే అని చెప్పేది. కానీ ఆ మంచిది ఈ భూమిలో చూస్తుంటే నాకు ఎవరో దేవుడు పైకి వస్తున్నట్టుగా ఉందే అంటే ఏమయ్యాడైనా? ఖచ్చితంగా ఏం జరిగింది? విత్తనం చచ్చిన తర్వాత ఏదో మార్పు చెందింది అది. ఆమేన్. మంచిగా గమనించండి. And after the man had been dead, ఆ మనిషి చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాక and rotted in the grave, ఆ సమాధిలో కుళ్ళు పట్టిపోయిన తర్వాత here he was standing there in the cave, ఆయన మరలా అక్కడ మళ్ళీ నిలబడతా ఉన్నాడు with his prophet's robes on, ప్రవక్త యొక్క వస్త్రంలో కనబడతా ఉన్నాడు. and was still a prophet. ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రవక్తే. Amen. బతికినప్పుడు ప్రవక్తే, చనిపోయిన తర్వాత కూడా ప్రవక్తే. ఎసారు తర్వాత Amen. For he said, ఆయన అంటాడప్పుడు, why did you call me out of my rest? నా విశ్రాంతిలో నుంచి నన్ను ఎందుకు పిలిచావు సౌలు? Seeing you become a enemy to God. నువ్వు దేవుడికే విరోధి పోయి నేను చూస్తున్నానే, ఇచ్చట విరోధి వైతీవిరా ఆయన. Watch him prophesy. ఆయన అక్కడ ప్రవచించున్నా చూడండి. Tomorrow night by this time, రేపు రాత్రి ఈ సమయానికల్లా you will be with me. నువ్వు నాతో కూడా ఉంటావు. ఇదే మాట ఎవరన్నారు? సిలువలో అన్నాడు ఒక ఆయన. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని దేవుడు కుడిపక్క దొంగతో అంటే సమూయేలు గారు రేపు ఈ టైంకి నువ్వు నాతో ఉంటావని చెప్పి సమూయేలు ప్రవక్త అంటున్నాడు. ఎస్ సార్. కానీ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఉంది. కరెక్టేనా? అంటే ఏమంటాడు ఈయన నాతో కూడా అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ రాజైన సౌలు సమూయేలు గారితో ఉన్నాడా, తప్పిపోయాడా? తప్పిపోయి సంసన్ గారు ఇంట్లో ఏం చెప్పాను నేను? ద కింగ్ సౌల్ డిడ్ ద కింగ్ సౌల్ సేవ్? రక్షించబడ్డాడా? రక్షించబడ్డాడని చెప్పాడుగా, మళ్ళీ రక్షించబడలే తప్పిపోయాడు అంటారు మీరు. అందుకే ఆ పాత పునాదులు కొట్టేయండి, కొద్దిగా కొత్త కొత్త పునాదులు వేసుకోవాలా. ఖచ్చితంగా సౌలు రక్షించబడ్డాడు. దేని చేత? కృప చేత. ఎస్ సార్. ఇది మీరు విన్నారా లేదా? మరొకసారి లింక్ షేర్ చేస్తాడు పీటర్ గారు, చదవండి. He was still a prophet. ఆయన ఇంకను ఆయన ప్రవక్తగానే ఉన్నాడు. Though he was gone from his body. ఆయన భౌతికమైన ఈ దేహములో నుంచి వెళ్ళిపోయినా. మంచిగా గమనించండి. ఇచ్చకే పద్మాసు ద్వీపం నుంచి ఆత్మోషి అనే ఒక ఆయనకు నిలబడ్డాడు. ఒక పక్కన ఒక ఆయన వచ్చాడు, రా నీకు పెళ్లి కుమార్తెను చూపిస్తా, సిద్ధపరచిన వధువుని చూపిస్తా. ఓకే, ఎందుకు ఈయన డౌట్ కొడుతుంది. సాధారణమైన మనుషులా కనబడితే బాగుండు, కానీ ఎట్లా కనబడతలేడు. అమాంతం కాలం పడిపోయాడు. లేకపోయో బ్రదర్, నేను కూడా సహదాసునేనయ్యా, నీలాంటినేనయ్యా, నీలాగా పని ఉన్నాయా, మరి నాలా కనబడతలేదేంది
బికాస్ మై బాడీ ఈస్ డిఫరెంట్. ఐ హ్యావ్ ఎ సెలెస్టియల్ బాడీ, యు ఆర్ ఇన్ ఎ టెరెస్ట్రియల్ బాడీ. నీ దేహం ఇక చచ్చిపోయి బతకలేదు, పైకి రాలేదు, మార్పు చెందలేదు. నేను ఇప్పటికే మార్పు చెందిన వాడికి నేను థియోఫోన్లో ఉన్నాను కాబట్టి నేను నీ కొత్తగా కనబడుతున్నాను. అందుకే ఈ దేహముల మధ్యలో ఉన్న మార్పును గ్రహించడంలో కూడా యోహాను గారు సైతం కన్ఫ్యూజ్ అయిపోయి అమాంతం కాలం మీద పడ్డాడు. అప్పుడు అంటే బ్రదర్ బ్రదర్ లే నీకు ఈ దేహ మార్పులే మర్మం తెలియాలి ఫస్ట్, నీకు కన్ఫ్యూజ్ అయ్యేవులే. అప్పుడు లేచి కూర్చోబెట్టి ఇది ఆయన పైన ఉంచాడు, నేను ఏడవద్దు దర్శనం ఆయన ఇచ్చున్నారా. అప్పుడు ఈయనకు అర్థమవుతుంది, మనం కూడా ఇట్లాంటి బాడీ పొందుకుంటాం అన్నట్టు అర్థమవుతుందా, మనకు కూడా ఇట్లాంటి దేహం వస్తుంది అన్నట్టు అని అప్పుడు గ్రహిస్తా ఉన్నాడు ఆయన. తర్వాత మంచిగా గమనించండి, ఇప్పుడు ఈ కాలక వర్తమానికుడు ఒక దర్శనం చూశాడు. దాంట్లో యవ్వన వయస్సులో ఉన్నటువంటి స్త్రీల వలె అందరూ చంగ పరిగెత్తుకుంటూ వచ్చారా. ఇప్పుడున్న వర్తమానం గంటసేపు పరిచయ, ఎగ్జాక్ట్ గంట అయింది, సమాధానం చెప్తే భోజనంకి వెళ్ళిపోదు, లేదంటే ఇంకో గంట సేపు చెప్తా. ఆ దేహంలో చింగ ఎగురుకుంటూ వచ్చిన వాళ్ళు థియోఫనీలా, గ్లోరిఫైడ్ బాడీలా? అసలు థియోఫనీలోకి మనము వధువు వచ్చిన తర్వాతనే పాత నిబంధనలో ఉన్నవారు పొందుకోవడం వరకు ఆగుతారా, ముందే పొందేసుకుంటారా? మనం వచ్చేదాకా వాళ్ళకి థియోఫనీ వస్తుందా, ముందే పొందేసుకుంటారా? నా క్వశ్చన్ మీకు అర్థం కాలే. అదే ఓకే ఆలోచించండి. ఇప్పుడు మనం వెళ్ళే వరకు కూడా వాళ్ళు థియోఫనీ పొందుకోకుండా ముందే పొందుకొని ఉంటారా, రెడీ కూర్చుంటారా? లేకపోతే మనం వచ్చిన తర్వాత అమ్మ ఇంత లేట్ అయిన తర్వాత వీళ్ళ కోసం వెయిట్ చేసేవారు అని అప్పుడు పొందుకుంటారా? మనం వచ్చేదాకా వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తారు. ఇంకొంచెం ముందు చదవండి దాన్ని చూడండి. He had become here and was part of that world. And he entered from the flesh life back to the body. చూడండి ఏమంటాడంటే ఈ హ్యాడ్ బికమ్ హియర్, ఆయన ఎలా మార్పు చెందారంటే వాజ్ ది పార్ట్ ఆఫ్ ద వర్డ్ and he entered from the flesh life back into the body that had been prepared for him before the foundation of the world. ఏ దేహమైతే జగత్తు పునాది వేయబడక మునిపే ఒక దేహం సిద్ధపరచబడ్డదో ఆ దేహములోనికి వాక్య దేహములో నుంచి ఆ దేహములోనికి వెళ్ళి ఈ మంత్రగత్తె పిలిస్తే పైకి వచ్చి కనబడుతున్నాడు ఆయన. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, అయ్యా బైపాస్ అంటే మళ్ళీ మెయిన్ రోడ్ మీకు వచ్చింది కొంతమంది, థియోఫనీ బైపాస్ అన్నాగా, మరి ఈయనకెట్ట దక్కింది? ఆయన పుట్టినప్పుడు బైపాసే, ఆయన ఈ దేహం మరణించిన తర్వాత మాత్రం పొందుకున్నాడు దాన్ని. మీకు అర్థం కాదు, ఇంకొంచెం ముందు మీకు క్లారిటీ వస్తుంది అక్కడ. దేనిలోకి ఎంటర్ అయ్యాడు ఆయన? సమూయేలు ప్రవక్త థియోఫనీలోకి ఎంటర్ అయిపోయాడు, వాక్య దేహంలోకి ఎంటర్ అయిపోతాడు పరిపూర్ణమైనటువంటి. అంటే ఇప్పుడు చెప్పి మనకు ఎదురు చూసిరా, వాళ్ళు పొందేసుకున్నారా? పొందేసుకున్నారు వాళ్ళు. చూసారా పప్పులో కాలేసారు మీరు మళ్ళీ, వాళ్ళు పొందేసుకున్నారు. మరి వాళ్ళు మన కోసం ఎక్కడో వెయిట్ చేయాలి, దేనికోసం వెయిట్ చేయాలి? దేహాల కోసం కాదా? దేనికోసం వెయిట్ చేయాలి? ఆ 7వ పరిమాణం నుంచి దిగిరానైన ప్రభువుని ఎదుర్కోవడం కోసం మన కోసం ఎదురు చూడాలి. మనం వెళ్ళే వరకు కూడా వాళ్ళకు కూడా 7వ పరిమాణ దర్శనం లేదు. ఆ దేవుని మహోన్నతుని యొక్క ముఖ దర్శనం చూచుట కొరకై మనం వెళ్తే తప్ప వాళ్ళకి రాదు. వాళ్ళు అనుకుంటారు అటు భూమి మీద లేకపోతే ఇటు 7వ దానికి మొక్కపోతే మధ్యలో అయితే మీరు ఎప్పుడు వస్తారా నాయన, ఎప్పుడు మారుతారా, మీ కుటుంబాలు మీరు మార్చుకొని రారా అని వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పండి వస్తున్నాం, కొంచెం టైం ఇవి అని చెప్పండి. అట్లా కొంచెం టైం రెడీ అవుతున్నాం, మేము అయిపోయినాం, ఇక ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం, ఇక వచ్చేయడమే. నేనైతే రెడీ పో, మీరు ఎవరు మాట్లాడతలేదు, ఐఎమ్ రెడీ టు గో. ఏ విధము చేతనైనా సరే వెళ్ళిపోవలసిన వారమైన మనం వెళ్ళిన తర్వాత అప్పుడు అంటారు, బాబు నేను కదా ఎటన్నా బయటకు వస్తుంటే విశ్వాసం ఎదురు చూసినట్టు వింటున్నారు, నేను కదా ఎటన్నా బయటకు వెళ్ళినట్టు విశ్వాసం కొంచెం ఇప్పుడు కార దగ్గర వెయిట్ చేస్తా. అట్లాగా మనకంటే ముందు చనిపోయిన వారందరూ ఏం చేస్తారు, బాబు మీకోసం అప్పని వెయిట్ చేస్తాం రండి అని పట్టుకొని అప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తా వచ్చాం. అట్లా కలిసిపోయేటప్పుడు హోసన్నా హోసన్నా జయగీతాలు అప్పుడు పాడుతూ ఉంటాయి.
అయ్యా థియోఫన్లు ఇప్పటికే మనుషులు పొందుకుని ఉన్న సందర్భాలు చూశారు. నా మాట వింటున్నారా? ఇక్కడ గొప్ప విషయం థియోఫని పొందుకోవడం కాదు, గొప్ప విషయం గ్లోరిఫైడ్ బాడీ పొందుకోవడం కాదు, గొప్ప విషయం ప్రభువుని ఎదుర్కోవడం. ఆయన నాకు ఏ దేహాన్ని ఇస్తే నాకేమి, నా ప్రభువు కావాలి, నా భర్త కావాలా, నా తండ్రి నాకు కావాలా, ఏ దేహంలో వెళ్తే నన్ను చూడడానికి అనుమతిస్తావు ఆ దేహాన్ని నాకు ఇచ్చేసి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీ ఆన్ అదర్ థింగ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ టు సీ యూ, టు వాచ్ యూ. నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనం చేయాలి, నా కోసం తిన్న ఆ దెబ్బలను ఒకసారి ముద్దు పెట్టుకోవాలి, నా కోసం నువ్వు ఏ కొడ దెబ్బలు తిన్నా ఒకసారి తాకాలి నిన్ను. నీ పాదాలకు ఆ స్త్రీ ఎలాగైతే కన్నీళ్ళతో పాదాలు గడిగిందో ఆమె కంటే ఎక్కువ కన్నీళ్ళు నా దగ్గర ఉన్నాయి, నీ పాదాలు నేను బాగా గడిగి చూపాలా, ఆ దినం కోసం ఎదురు చూడాలా. ఇది మనకు కలిగే ఆధిక్యత. దాని కొరకు వాళ్ళైనా సృష్టి అయినా మన కొరకు ఎదురు చూడాల్సిందే, మన ప్రత్యక్షత కోసం ఎదురు చూడాలా. ఏంది ఆ ప్రత్యక్షత? దేవుడు వాక్యమే పక్షిరాజు ఆహారం అన్న ప్రత్యక్షత. ఇట్స్ అ సైకిల్. ఆ ప్రత్యక్షత నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ ప్రత్యక్షతే పరిపూర్ణ తీసుకెళ్తుంది. ఆమేన్. అంతేకాదు సమయంలో ఒక్కడే థియోఫనీ పొందుకున్నాడా? కాదు కాదు, మోషే పొందుకున్నాడు, ఏలియా పొందుకున్నాడు, ప్రవక్త దేవుడు ప్రవక్తించాడు. మత్తయి సువార్త 10 చూసారా? ఒక ఆయనేమో మరణించి పాతిపెట్టబడ్డాడు, ఒక ఆయనేమో అగ్నిరథాల పైన కొనిపోబడ్డాడు. అయినడు చివరికి వచ్చారు ఇరువురు కూడా ఒక 200, 300, 400 సంవత్సరాల తర్వాత చూస్తుంటే, 800 ఏళ్ళ తర్వాత చూస్తుంటే వారు రూపాంతరపు కొండ మీద థియోఫనీలో కనబడతా ఉన్నారు. వారి థియోఫనీలో నుంచి వేరే వారు వింటున్నారు. కానీ అయ్యా నీ థియోఫనీలో నుంచి నువ్వు ఎప్పుడు విన్నావో తెలుసా? ఇప్పటికీ దేవుడు వీడికి ఒక్కసారి అద్భుతమైన ధన్యత మనకిచ్చాడు. ఆ ధన్యతను బట్టే మనము ఈ సైకిల్లో ప్రత్యక్షత అనే చక్రంలో మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నాము. ఆ థియోఫనీ 1963లో దేవుడు మన కోసం దిగి వచ్చినటువంటి ఆ అద్భుతమైన థియోఫనీ రాకడ. నమ్మచ్చ వింటున్నారా? దానిలోనే నేను నా స్వరాన్ని విన్నాను. దాంట్లో నువ్వు ఉన్నావా? ఆయన అంటాడు మొదటి తెస్సలోనికీయుల ఏముంది, మనమందరము కూడా మేఘముల మీద కొనిపోబడదు. ఎస్ఆర్నో? అంతేనా కదా? ఎస్. మేఘం మన వస్త్రం, మేఘం మన యొక్క వస్త్రము, మన యొక్క వాహనము, మేఘం సమస్తం మనకి. ఎస్ సార్. దానిలో మెల్లగా కొనిపోబడతా ఉంటాము. దానిలో విన్నాము, కానీ మరలా వినబోతున్నాము కూడా. ఏమంటది తెలుసా? మన థియోఫనీ మనం పోయేసరికి ఏమంటది? ఇంత లేట్ వచ్చినా నేను ఏమంటది? నేను నిన్ను ఎన్నోసార్లు చూసిన, ఎప్పుడు శుద్ధీకరణ దాటుతావు, ఇగో దాటుతావు అనగానే మళ్ళీ 4 తప్పులు చేసావు నువ్వు అంటుంది. సరేలే మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, ఈసారి గెలుస్తామని చూస్తే మళ్ళీ తప్పిపోయినావు నువ్వు. ఐ వెరీ అప్సెట్ విత్ యూ రే. నీ థియోఫనీ అంటది ఇది. ఏమంటుంది? నువ్వు ఎంత చక్కగా ఎదిగావు, ఆ పలానా కూటమి తర్వాత, ఆ పలానా వాక్యం తర్వాత ఇక ఎప్పుడు పడవనుకున్నా అర్ధగంటకి అయిపోయింది నీ పని. వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ. నేనేమో నీతో ఏకమవుదామని చూస్తూ ఉన్నా, నువ్వేమో జారిపడిపోతా ఉన్నావు. నేనేమో ఈ సమస్య ఏంటంటే అటు థియోఫనీయు ఈ దేహం 2 కలిపి ఒక చోటు ఉండవు. ఇది జావాలి, అది రావాలంటే. థియోఫనీ అంటది నువ్వు దాన్ని చంపలేవు, నువ్వు ఆ దేహాన్ని చంపితేనే కదా నేను వచ్చేది. నువ్వేమో ఆ దేహాన్నే అబ్బా ఇంత సూపర్ ఉన్నవరా, ఇంత క్యూట్ ఉన్నవరా అని చెప్పేసి మేకప్లు, పౌడర్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇంకా 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 అయ్యా రుచిగా లేడా ఇంకా రా. వీడు స్త్రీ ద్వేష అవుతాడు లాస్ట్ గీడు. అలాగే స్త్రీలందరూ ద్వేషిస్తారు అన్ని, ఎందుకంటే చుట్టూ రంగులు వేస్తారు. ఇంకా రేపటి దినాన థియోఫనీ మాట్లాడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఆ రోజు అంటే థియోఫనీ అరే ఇంతకాలం ఓపిక పట్టి గెలిచి పాపం పడిపోయావే, నువ్వు ఏకమైపోతావు అనుకున్నా నేను. ఇలాగ థియోఫనీతో సంభాషించే ఆ గొప్ప అవకాశము ఈ వధువు సంఘ కాలంలో ఉన్న వర్తమానికుడికి, వర్తమానం వెంబడిస్తున్న ప్రజలకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. మిగిలిన 6 సంఘ కాలాల్లో వేరే థియోఫనీ నుంచి వారు విన్నారు. వారి థియోఫనీ నుంచి వారు వినే ధైర్యము, వారికి ఆ ధన్యత, ఆ భాగ్యం ఇవ్వలే ఆయన. టు హియర్ ఎ వర్డ్, ఎ వాయిస్ ఫ్రమ్ అ థియోఫనీ, ఎస్పెషల్లీ యువర్ థియోఫనీ, ఏ సంఘ కాలంలో అవకాశం ఇవ్వలే. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తల్లో, పాత నిబంధనల పరిశుద్ధులు కూడా ఎవరికి ఇవ్వలే, నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ థియోఫనీని వినుటకే కావలసిన ఆ 3 మెట్లతో 4వ మెట్టుకి ఎలా ఎక్కాలో దేవుడు అనుగ్రహిస్తూ కొద్ది ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. దినము దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య ప్రకారంగా దేవుడు
మనం వినినటువంటి మన థియోఫనీ స్వరాన్ని మనం బలంగా పరుచుకున్నట్లుగాను, ఆ 4 మెట్ల గుండా మన పరిపూర్ణ స్థాయి చేరినట్లుగాను, ఆ 3 దేహములలో దేవుని యొక్క నిత్యత్వ ఉద్దేశం నెరవేర్పు జరిగించినట్లుగాను ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సోదరులు పీటర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. అట్లాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క శమ గారిని జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాత్ముడా, ప్రేమల దేవా, యేసునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు, ఆమేన్. సర్వోన్నతుడా, మీరు మాట్లాడినటువంటి దేవుడు నాయన, మీరు మాట్లాడే ప్రభువా నాయన యేసయ్య, మీకు స్తోత్ర వందనాలు. మాట్లాడుచున్న దేవుడు అంటున్నారు. పరిశుద్ధుడా, నిజంగా ప్రభా, మీరు నాతో మాతో మాట్లాడే విధానం మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాము. జీవంగా ప్రభా, జీవాధిపతి, మీ మాటలే ప్రభా జీవం గలవు కనుక నాయన తండ్రి నాయన ఇదిగో ప్రభా మీకు దాసుని నిలబెట్టుకొని సర్వోన్నతుడా మరొకసారి ఈ యొక్క గృహంలో ప్రభానైనా మీ యొక్క భార్యను ప్రభా ఇక్కడ నడిపించి సర్వోన్నతుడా ప్రభాదేవనాయన తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీకు నామములో పరిశుద్ధుడ ఇక్కడ ఏకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను. నాకును మాకును ప్రభా ఇంకా మంచి ధన్యతనిచ్చిన దేవుడు, మంచి ప్రభావం ఆరోగ్యం నుంచి సజీవ గుంపులో ఉంచి తండ్రి నాయన మేము మహిమపరచుటకు గణపరచుటకు ప్రభా మేము ఏకంగా కూడి ప్రభావం నాయన మీ నామకు మహిమకరంగా ప్రభా తండ్రి నాయన తండ్రి స్తుతించుటకు ఆరాధించుటకు నాయన మీకు స్తోత్ర వందనాలు. మీ నామ మహిమ ఘనతార్థము ప్రభావం ఇక్కడ చేర్చిన విధానం స్తోత్రం చేస్తాను. సర్వోన్నతుడా, ఈ యొక్క గృహమును జ్ఞాపకం చేసుకుని ఇందులో నివసించిన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. ఏదో నిమిత్తం ప్రభా ఈ గృహ గృహ గుడిగా ఏర్పాటు చేసి ఉంటున్నారు. నాకు మాకు తెలియదు కానీ నాయన సమస్తం ఎరిగినట్టు దేవుడు అంటున్నారు. ప్రభా నా దేవా, వారి యొక్క ఫలమును ప్రభా వారు పొందుకున్నట్టు వారికి సహాయం ఆశీర్వాదంతో ప్రభా దీవెనలతో ప్రభా నాయన పట్టజాలను తండ్రి నాయన యేసయ్య మీకు దీవెనలతో ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తాను. సహాయం దయచేయండి ప్రభా, యొక్క వారి యొక్క ఫలము వారు పొందుకున్నట్టు సహాయం దయచేయండి. నిజంగా ప్రభా సర్వోన్నతుడా తండ్రి నాయన ప్రభా జీవంగా ప్రభా జీవపతి ఇదిగో తండ్రి మీకు దాసుని మీద పెట్టుకొని నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభా యొక్క థియోఫనీ గురించి నాయన మీరు మాట్లాడిన దేవుడు అంటున్నాను. నిజంగా ప్రభా ఆ 3 తండ్రి నాయన ఇదిగో తండ్రి దశల గుండా ప్రభా తండ్రి మేము 4వ దాంట్లోకి ఏ విధంగా ప్రభా ప్రవేశించవలసి ఉంటున్నాము నాయన. సర్వోన్నతుడ ఈ దినము వర్తమానమే ప్రభా, అది ప్రభా పక్షిరాజు యొక్క ఆహారమును ప్రభా గుర్తించడం సహాయం. నిజంగా ప్రభా ఆ యొక్క ఆహారం గుర్తించినప్పుడే సర్వోన్నతుడ ఈ వర్తమానమును ప్రభా మేము పొందుకున్నప్పుడే నాయన ఇవి గుర్తించినప్పుడే నన్ను సెలవిస్తున్న దేవుడు నాయన. గుర్తిరిగి ప్రభా నాయనగో తండ్రి నాయన 2వ దశ నాయన సమస్తమును ప్రభా తండ్రి నాయన విడిచిపెట్టినట్టు జీవంగా ప్రభా నిజంగా ప్రభా మేము సమస్తంలో లోకమును ప్రభా లోక ఆశలను ప్రభా దేవనా తండ్రి శరీర సంబంధమైనటువంటి నాయన శరీరాశ నేత్రాశ జీవబుడమ్మను ప్రభా మేము వదిలినప్పుడే నాయన ఇదిగో తండ్రి వాక్య రూపమైనటువంటి నాయన ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో నివసించేటువంటి నాయన లివింగ్ గాడ్ అనేటువంటి నాయన ఇదిగో తండ్రి ఇదిగో ఆ యొక్క రూపంలోనికి మేము వచ్చడం జీవంలో ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రవందనం చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రభా నా తండ్రి వర్తమానం కూడా మమ్మల్ని తండ్రి బలపరిచిన దేవుడు అంటున్నారు. ఆయన మాకు సహాయం ఇచ్చి నిజంగా ఆ థియోఫనీ కొరకు ప్రభా ఆ థియోఫనీ మేము ధరించుకున్నట్టుకు నాయన నిజంగా మేము ఆశపడతా ఉంటున్నాము తండ్రి. ఆ థియోఫనీ అనేటువంటి నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో పరిశుద్ధుడా 7 దూతలతో ప్రభా నాయన తండ్రి ఈయన ప్రభా ఏర్పరచబడినటువంటి నాయన మా యొక్క థియోఫనీ ప్రభా 1963లో వచ్చిన ప్రభా నిజంగా ప్రభా అందరిని బట్టి మేము తండ్రి ఆనందిస్తాము. ఎవరికి లేని ధన్యతను ప్రభా నాయన మా థియోఫనీ మాతో మాట్లాడుచున్నట్టు ప్రభా ఇదిగో తండ్రి మాతో మాట్లాడినందుకు ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం. నిజంగా ప్రభా థియోఫనీ చెప్పిన దానిని మా థియోఫనీ మాతో చెప్పిన దానిని ప్రభా మేము వినుటకు సహాయం దయచి ఓ యేసుక్రీస్తు రాజా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త ఈ యొక్క వర్తమానము మా తలల మీద నుంచి వెళ్ళిపోకున్నట్లు ఇదిగో దేవా నా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. మా హృదయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి మా మనస్సులో ప్రభా దీన్ని తండ్రి పదిలపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. దుష్టుడు ఏమాత్రం దొంగిలించకుండా నాయన ఏమాత్రం ప్రభా మేము తండ్రి ఇదిగో ప్రభా మేము తొట్టిల్లకున్నట్లు నాయన ఇదిగో తండ్రి నేను ప్రభా మేము కలవరపడుకున్నట్లు సహాయం దయచి ఓ యేసుక్రీస్తు రాజా పాత నిబంధనలు ఏ విధంగా అయితే వారు థియోఫనీ ధరించుకొని ఉంటున్నారు నాయన ఇదిగో తండ్రి మేము కూడా నాయన ఈ యొక్క మృతమైన నాయన ఇదిగో అక్షయమైన తండ్రి శరీరము తండ్రి ఇదిగో తండ్రి క్షయమైన ఈ శరీరము అక్షయతని ధరించుకునవలసి ఉంటుండగా ఓ యేసయ్య తండ్రి ఆ 3 దశలు గుండా నాయన మా 4వ దానికి ప్రభావం తండ్రి యేసుక్రీస్తు రాజు వెళ్ళడానికి సహాయం ఇచ్చి పరిశుద్ధుడా నా తండ్రి ఇదిగో మేము తిన్నది ప్రభా చస్తేనే కానీ ప్రభా
నాయన తండ్రి ఆ జీవంలో తండ్రి ఆ యొక్క జీవంలో నుంచి ప్రభా నాయన అది ఫలం ఇవ్వదని సెలవించిన దేవుడు అవుతున్నాం. ఓ యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రాలు. మేము కూడా తండ్రి దేహంలో మేము చచ్చుటకు సహాయం దయచి పరిశుద్ధురాన తండ్రి మీ జీవనం మాకు దయచేసి ఓ యేసుక్రీస్తు రాజా మీ యొక్క ఫలములు ఫలించుటకు సహాయం దయచేసి నా ప్రభా ఆ నిత్యత్వంలోనికి ప్రభా నా తండ్రి నా మీకు రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటున్నాము. నిజంగా ప్రభా సృష్టి మిగుల ప్రభా ఆశపడతా ఉంటున్నాను నాయన. ఎవరికి లేని ధన్యతను మాకు ఇచ్చిన దేవుడు. ధన్యతను బట్టి కేవలం ప్రభా నిజంగా ప్రభా మీకు కృప ఉంటున్నది. ఆ కృపలోని ప్రభా తండ్రి నాయన యేసే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని సర్వోన్నత ఈ కుటుంబాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ ఆదాయం స్వాధీనం ఉంచుకున్నాం. నా యేసే తండ్రి శంకర్ కూడా మీ హస్తంలో కప్పించున్నాం. పరిశుద్ధుడా అతని యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి ఇదిగో తండ్రి నన్ను మీకు గాయపడిన స్థితిని ముట్టండి, బాగు చేయండి. నిజంగా తండ్రి మీరు పొందిన దెబ్బల చేత నాయన ఆ కలువరిలోనే ప్రభా నాయన ఎప్పుడో స్వస్థత జరిగి ఉంటుంది దాన్ని తండ్రి మేము స్వీకరించుటకు తండ్రి నాయన ప్రభా తండ్రి మేము తండ్రి పొందుకుంటూ అటువంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి సమస్త బలహీనతలు ప్రభా యేసుక్రీస్తునామమున దూరం అవును గాక. యేసుక్రీస్తునామమున సంపూర్ణ స్వస్థత కలుగును గాక. సహాయం దయచేయండి. సమస్తం ప్రతి ఒక్కరి బలహీనతలు తీసివేయమని నేను మీకు దాసుని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఓ కిడ్నీలో స్టోన్ ప్రభా నొప్పులు బాధపించుకున్న ప్రభా మీరే విడుదల దయచేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన తండ్రి నాయన బలపరచమని స్థిరపరచమని నాయన ఓ యేసుక్రీస్తు రాజా ప్రభా జీవంగా ప్రభా తండ్రి మీరే సంపూర్ణ స్వస్థత మీకు దాసుని కూడా దయచేయమని ఇంకాను ప్రభా తండ్రి నాయన తండ్రి మా జీవిత ప్రేమ అంతట్లో కూడా మీరు తోడు కృప చూపి నాయన సహాయము దయచేసి మీ నామకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాము. మహాపరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా అవును దేవా, నిత్య ఉద్దేశము కొరకై మీరు మా కోసం నియమించినటువంటి ఆ 3 దేహములలో మేము త్వరితముగా ఆ ఉన్నతమైన దేహాలను ధరించినట్లుగా మాకును ఈ కుటుంబానికి కూడా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాము. ఈ లోకంలో ఇవ్వబడిన ఈ దేహము మరణము చెందవలసింది ఉండగా దాని మరణం దిశగా నాయన మేము చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు మీ కృపలో మేము నడిచినటువంటి మా నడకలు అన్నిటిని కూడా స్థిరపరిచి బలపరిచి భవిష్యత్ దినాల్లో ఆ ఉన్నతమైనటువంటి దేహములు మేమందరం పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. కృపగల దేవా, అవును మత్తయి ఫణి నుంచి మేము ఇదివరకు విని ఉన్నాం మరియు ఇకపై వినుటకు కూడా కావలసినటువంటి ఆ ఒక ఖచ్చితమైనటువంటి తాళపుచ్చాలను మీరు అందించి ఉండగా వాటన్నిటినీ కూడా మేము పరిశీలిస్తూ అన్ని విషయాల్లో కూడా ప్రభా తొలగిపోకుండా మేము నిలబడినట్లుగా సహాయం చేయించాం. ఈ మాటలు నీ ప్రియమైన పిల్లల యొక్క తలపైకి పోకుండా వీరు చక్కగా గ్రహించలాగా వీరందరిపై నీ ప్రత్యక్షతను ఆత్మను కుమ్మరించండి నాయన. ఈ కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శాంతి సమాధానము కలుగునుగాక. ఈ కుటుంబంలో సమాధానకర్తలుందురుగాక. ఈ కుటుంబం చేస్తున్నటువంటి పాడి పంటల పశువుల విషయంలోనూ రాకపోకల విషయంలోనూ మీరు పిల్లల యొక్క చదువుల విషయంలోనూ ఉద్యోగ విషయంలో రాకపోకలను అన్ని విషయాల్లో కూడా ప్రభుని చిత్తానుసారంగా వీరి చుట్టూ నిధుతల్ని కావలిగా ఉంచి భద్రపరిచి మార్గములు సరళం చేసి ప్రతి విధమైన శోధన నుంచి విడుదల కలగజేయమని ప్రార్థిస్తా ఉన్నాను. వీరి తల్లిదండ్రులకు కూడా ప్రభు నీ వర్తమాన సంబంధమైనటువంటి సరైనటువంటి రక్షణ భాగ్యము అందించబడే భాగ్యం కూడా దయచేయండి నాయన. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి షమ్ము గారిని కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము నాయన. అది ఎందు నిమిత్తమై వచ్చిందో మాకు తెలియదు ప్రభా. ఒకవేళ అది పరీక్ష అయితే కుమారుడికి నాయన ఒక గొప్ప సహనమును అనుగ్రహించండి. ఒకవేళ ఇది శిక్ష అయి ఉంటే కనుక దయచేసి వారిని వారి యొక్క తల్లిదండ్రులు మీరు క్షమించమని ప్రార్థిస్తాము. అది నీ మహిమను బయలుపరచబట్లకి వచ్చినట్లయితే ప్రభువా నీ మహిమను మరొకసారి చూసినట్లుగా మా కన్నులు తెరవమని ప్రార్థిస్తాము. అంతేకాకుండా డేవిడ్ రాజు గారి యొక్క ఆయన వారితో పాటు వచ్చినటువంటి సహోదరుని కూడా మీరు దీవించండి. వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల నుంచి కూడా పరిపూర్ణమైన స్వస్థతను ఉపశమనం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు నామంలో పరిపూర్ణమైన స్వస్థత కుమారుడికి దయచేయబడును గాక. కృప చూపిన ఆయన ప్రయాసంతో ప్రయాణం చేసిన వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు తిరిగి చేయబోతున్న ప్రయాణాల్లో కూడా మీ కాపుదల భద్రతను కంచెను అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. జరగనివిన ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని ఈ మాటల ప్రభు నీ ప్రేమైన పిల్లల్లో ఖచ్చితమైన ఫలాలను అనుగ్రహించబడేందుకు సహాయం దయచేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.